సో అందరికీ నమస్కారం. నా పేరు చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అండి. ఎందుకు ముఖ్యమైన రోజు అంటే సో మన మన ఏపీ, తెలంగాణ, ఇండియాలో రేపు ఎలక్షన్స్ అనమాట. ఎలక్షన్స్ బిఫోర్ వన్ డే మనందరం ఈ రోజు గ్యాదర్ అయ్యాం. అంటే వన్ డే బిఫోర్ ఎలక్షన్స్. సో చాలా మంది బయట జనాభా బాగా హడావుడిగా ఉన్నారు. రాత్రి కొంచెం బయటకు వెళ్ళడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఏంటి పరిస్థితి, ముందు షేవింగ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వెళ్ళలేదు. వెళ్తే బాగా హడావుడిగా తిరుగుతున్నారు. నైట్ 9:30 అట్లా అయింది. అయినా వెళ్దాం ట్రై చేద్దాం అని చూశాను. సంజయ్ మేడం అన్నారు ఎవరు ఏ షాపులు ఉండవు అన్నారు. బట్ వెళ్తే ప్రతి షాప్ ఓపెన్ చేసే ఉంది. ప్రతి ఒక్కళ్ళు హడావుడిగా ఉన్నారు. ఎక్కడికైనా డిస్కషన్ చేస్తున్నారు. ఏ పార్టీకి ఓటేస్తున్నారు, ఎవరు గెలుస్తారు, ఏంటి కదా, ఇవన్నీ డిస్కషన్ చేస్తున్నారు. నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. ఒక 5 సంవత్సరాల క్రితం 2019 ఎలక్షన్స్ అప్పుడు నేను కూడా ఇలానే ఉన్నా కదా. నేను ఇలానే ఉండేవాడిని. సేమ్ మిగతా వాళ్ళందరూ ఎలా అయితే హడావుడిగా ఉన్నారో నేను కూడా ఫేస్బుక్ లో పోస్టులు పెట్టేవాడిని. సో నేను పలానోళ్ళు గెలవాలి, పలానోళ్ళు గెలవాలి అని నేను చెప్తూ ఉండేవాడిని. అలా ఉండేది అనమాట నా మైండ్ సెట్ అప్పట్లో. సో తర్వాత సేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాత సేఫ్ షాప్ లో అర్థమైంది ఏంటంటే నాకు, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా మనం కష్టపడక తప్పదు. మనం ఎదగాలంటే మనమే కష్టపడాలి. మన కోసం వచ్చి ఎవరు కష్టపడరు. సో ఈ పొలిటికల్ గొడవల వల్ల కొంతమంది ఫ్యామిలీలు దూరం చేసుకుంటున్నారు, విచ్ఛిన్నం అయిపోతున్నాయి. సో కొంతమంది రిలేషన్షిప్ కోల్పోతూ ఉన్నారు. సో నేను ఒకటే చెప్తాను. సో ఎవరు ఏ పార్టీకి ఓటేసినా సరే, సో మనకు ఉండాల్సిన రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ వైజ్ గా కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్షిప్ వైజ్ గా కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్షిప్ వైజ్ గా కావచ్చు, అండ్ ఇలా మన సేఫ్ షాప్ టీమ్ వైజ్ రిలేషన్షిప్ కావచ్చు. ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీకి రేపు ఓటు వేసేయండి. ఓటు మాత్రం ఖచ్చితంగా వేయండి. బట్ దాని గురించి మాత్రం డిస్కషన్ చేయకండి. నేను దానికి వేస్తున్నా ఓటు, మీరు దీనికి వేయాలి, మీరు దీనికి వేయండి, దీనికి అయితే మంచిదని డిస్కషన్ చేయకండి. ఓకేనా? ఎందుకంటే మనకు అనవసరం. మనం ఆ ఫీల్డ్లో లేవు. ఏంటి గురించి మీరు అట్లా అంటారు? మరి మంచి పార్టీ ఏదో, చెడు పార్టీ ఏదో మాకు తెలిసి ఉండాలి కదా, మీరు చెప్పాలి కదా, లేకపోతే మేము చెప్పాలి కదా, మాకు తెలుసు కదా అంటారేమో. సో నో, నో పాలిటిక్స్, నో రిలీజియన్, నో క్యాస్ట్. దట్ ఈస్ సేఫ్ షాప్. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అండ్ రాజకీయాలకి సంబంధం లేనిది సేఫ్ షాప్. మరి సేఫ్ షాప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ రియల్ ఇండియన్స్, నిజమైన దేశభక్తి గల వాళ్ళం. మరి నిజమైన దేశభక్తి అంటే మరి మనం ఓటుతోనే వేయాలి కదా అంటే ఖచ్చితంగా ఓటు వేయమనే చెప్తున్నా. బట్ దానికోసం డర్టీ న్యూసెన్స్ చేసుకోవద్దు. ఎవరికి ఏది మనసు కనిపిస్తే ఆ ప్రకారంగా మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి, ఓటు వేయండి. సో ఖచ్చితంగా ఓటు అయితే వేయాలి. ఓటు వేయకుండా అయితే ఎవరు ఉండొద్దు. సంజయ్ మేడం చెప్తున్నారు నేనైతే ఓటేయను, నేను ఎందుకు ఓటేయాలి, మా మదర్ చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఒక చిన్న అక్షరం పేరు ఉందని, తప్పు ఉందని చెప్పేసి దానికోసం ఎంతమంది కాడికి వెళ్ళినా కానీ ఇవ్వలేదు ఎవరు డెత్ సర్టిఫికెట్. నేను ఎందుకు ఓటేయాలి, నాకు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఎవరు నాకు సంబంధం లేదు, నేను ఓటేయను అన్నారు. అట్లా కాదని చెప్పాను. గవర్నమెంట్ పనితనం లేకపోతే అధికారుల పనితనాన్ని బట్టి మనం ఓటు వేయమని వాళ్ళ మీద వీళ్ళ మీద అలగకూడదు. మన ఓటుని మనం 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు అనమాట. అది మన ఆస్తి, దాన్ని మనం వినియోగించుకోవాలి. బట్ ఏ పార్టీకి వేస్తున్నామో ఏంటి అనేది అది ప్రైవసీగా ఉండాలి. బయటకు చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళం, సేఫ్ షాప్ లో ఉన్న వాళ్ళంగా మనం ఉండకూడదు. మరి ముఖ్యంగా టీంలో మనం దాని గురించి డిస్కషన్ చేయకూడదు. క్లియర్? సో ఇది ముఖ్య గమనిక. మరి ఈ విధంగా ఉండాలని ఆశిస్తున్నాను. సో అందరూ కూడా మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెలాగే ఉండాలి. సో టెంపరీ వాటి కోసం మనం ఫైట్ చేసుకోవద్దు. క్లియర్ ఈ విషయాన్ని? ఓకేనా? రెడీనా? అర్థం చేసుకున్నా? రెడీనా? ఎస్ఆర్ నో? సో ఓటు మాత్రం వేసుకోండి. ఓటు మాత్రం వేయకుండా ఎవరు ఉండొద్దు. ఓకేనా? కూడా ఓటు వేయగలుగుతారా? ఎస్ఆర్ నో? రేపు మిమ్మల్ని చేయమని నేను చెప్పట్లేదు, చేస్తే మంచిది. అక్కడికి వెళ్ళినా ఓటర్ లిస్ట్ కాడికి వెళ్ళినా అక్కడ కూడా మనం లిస్ట్ చాలా కావాల్సింది దొరికింది ఆడ. రేపు నేను మా ఊరు వెళ్ళానంటే లైన్ మొత్తం నా దగ్గరికి వచ్చేస్తారు. ఆ పార్టీ వాళ్ళు వస్తారు, ఈ పార్టీ వాళ్ళు వస్తారు, ఇంకో పార్టీ వాళ్ళు వస్తారు, నాకు ఓటే అంటారు. అందరూ కూడా చెప్తా ఎస్ ఎస్ అంట.
ఈరోజు కొంచెం ఇంపార్టెంట్ మ్యాచ్. వేయను నేను ఇంకొక వాటి అంటారా వేయకూడదు అట్లా అనకూడదు, ఎవరిని హట్ చేయకూడదు. అదే గురించి మీరు అబద్ధాలు చెప్తారంటే అబద్ధాలు చెప్పట్లేదు, నేను వాళ్ళని హట్ చేసే విధంగా ఉండకూడదు. అది నా మనసుకు తెలుసు నేను ఏ పార్టీకి ఓటు వేస్తానో ఎక్కడ వేస్తానో. వాళ్ళు వచ్చి అడుగుతారు ఫ్రెండ్షిప్ మీద, వచ్చి అడిగినప్పుడు మనం నేను వేయను మీరు రావద్దంటారా అనకూడదు. అందరూ మనకు కావాలి, అన్ని పార్టీలు అందరూ మనుషులు మనకు అందరూ కావాలి. కాబట్టి ఇక్కడ మనం ఎవరిని హట్ చేసే విధంగా ఒక పార్టీకి మనం కొమ్ము కాస్తూ, అంటే కొంతమంది ఆల్రెడీ ఇంతకుముందు నుంచి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి నేనేం దాన్ని తప్పు పట్టను. ఇప్పుడు జశ్వంత్ సార్ ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నాడు రాజకీయాల్లో, ఆయన నేనేం తప్పు పట్టను. అలానే కొంతమంది సర్పంచులు ఉన్నారు, ఇంతకుముందు నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర, వాళ్ళని నేను తప్పు పట్టను. ఓకేనా? అంటే న్యూట్రల్ గా నాలాగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎటువంటి సంబంధం లేని వాళ్ళు ఉన్నారో, వాళ్ళు మాత్రం ఎక్కడ ఎవరిని హట్ చేయకుండా విలేజెస్ కి మనం వెళ్ళినప్పుడు ఓట్లు వేయడానికి వీలైతే అక్కడ ఎక్కువ మందిని మనసులు చొరుకునే విధంగా మనం ప్రవర్తించాలి. మన బిహేవియర్ అనేది ఎలా ఉండాలంటే ఇంతకుముందు వేరే ఉండాలి, ఇప్పుడు వేరే ఉండాలి. 2019లో నేను ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా గొడవలతో ఉండేవాడిని. ఎందుకంటే నాది ఫేస్బుక్ లో యుద్ధం జరిగేది. నేను ఒక పార్టీకి సపోర్ట్ చేసేవాడిని, దానికి ఇంకో వాళ్ళు వేరే వాళ్ళు అంటే మాకు యుద్ధం జరుగుతుండేది అప్పుడు. 2019 నేను ఓటింగ్కి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు నాకు అలాంటి ఏం లేదు, మంచి మైండ్ అంతా రిలీఫ్ అయిపోయింది. మొత్తం నాకున్న డస్ట్ డర్ట్ మొత్తం క్లీన్ అయిపోయి ఓన్లీ సేఫ్ షాప్ మాత్రం వచ్చింది. రియల్ ఇండియన్. నేను చేసే ప్రతి పని వల్ల భారతదేశానికి మనం ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి మన దేశ యొక్క సంపదను పెంచడం కోసం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం మనందరం ఉపయోగపడుతున్నాం. వేర్ ఆల్ బిజినెస్ మ్యాన్స్. ముఖేష్ అంబానీ, టాటా బిర్లా, అదాని వీళ్ళందరికీ ఏ పార్టీలతో సంబంధాలు ఉండవు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీతోనే వాళ్ళ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతారు. బిజినెస్ మ్యాన్స్ కి ఒక పార్టీ ఉండకూడదు. ఒక పార్టీ ఉందనుకోండి, వాళ్ళ మీద కొంతమంది చెప్తా కదా కక్షపూరితమైన చర్యలు తీసుకుంటా ఉంటారు. సో కాబట్టి మనం ఏ పార్టీలతో, అంటే ఇప్పుడు ఎవరైతే నాలాగా న్యూట్రల్గా ఉన్నారో అలాంటి వ్యక్తులకు చెప్తున్నాను. సో ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడటం కానీ చేయటం కానీ చేయకండి. ఎందుకంటే లాంగ్ వర్షన్లో మనం వెళ్తున్నాం కాబట్టి మనకు అందరూ కావాలి, అందరినీ మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఒక దూరదృష్టితో ముందుకు వెళ్ళండి. ఓకే, క్లియర్? సో ఇది ఈ రోజు నేను చెప్పే ఫస్ట్ బేసిక్ పాయింట్ అనమాట. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. సో మనం వెళ్ళిపోయి చక్కగా ఎవరితో దుర్భాషలు ఆడకుండా, ఎవరితో ఆర్గ్యూ చేయకుండా వెళ్ళిపోయి ఓటేసుకొని చక్కగా మన పనులు మనం ఉండాలి. ఈ పని చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? సో రెండోది, ఈరోజు గ్రేట్ డే. ఎందుకంటే సో నాకు నా లైఫ్ లో ఎందుకు గ్రేట్ డే చెప్తా చూడండి. యాక్చువల్గా నేను 2009 ఎలక్షన్స్ లో, సో నేను నా ఓటు హక్కు రావటమే నేను డైరెక్ట్ గా పోలింగ్ ఆఫీసర్ గా డ్యూటీ చేశాను. ఇది చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం. రియల్ చాలా చాలా తక్కువ మందికి వచ్చింది అనమాట. సో సాధారణంగా ఓటు హక్కు 18 ఏళ్ళకి వచ్చిందండి. 18 ఏళ్ళకి ఓటు హక్కు వచ్చేటప్పటికి ఆ ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు నార్మల్ గానే ఉంటారు మొట్టమొదటి ఓటు హక్కు వేసుకునేటప్పుడు. బట్ చాలా తక్కువ మంది నాలాగా 22-23 ఇయర్స్ ఏజ్ లో పోలింగ్ ఆఫీసర్కి వెళ్ళిపోయాను నేను. అదే నాకు ఓటు హక్కు అప్పుడే వచ్చింది. ఆ ఇయర్లోనే నేను అప్పుడే తీసుకున్నాను. అంటే 5 ఇయర్స్ తర్వాత మనకి ఎప్పుడైనా సరే ఇప్పుడు 17 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఓటు ఎక్కువ ఇవ్వరు. నెక్స్ట్ ఇయర్ 18 వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఇస్తారు. అంటే ఆ 4 సంవత్సరాలు అనేది వాళ్ళు ఓటు ఎక్కువ ఉపయోగించుకుంటారు. ఏదైనా స్థానిక సంస్థలు అట్లాంటి వాటిలో ఉపయోగించుకుంటారు, కానీ నార్మల్గా జరగదు అనమాట. సో నాకు 2009లో నేను ఫస్ట్ ఓటు వేసాక వెళ్ళినప్పుడు డైరెక్ట్గా నేను పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసా. అంటే నార్మల్ ఓటు వేయలా. ఎందుకు వేయలేదంటే నేను పోలింగ్ ఆఫీసర్గా ఉండేవాడిని. సో మాది ఇంజనీరింగ్ కాలేజెస్లో మేము లెక్చరర్స్ కాబట్టి, సో అప్పుడు నేను సంజయ్ మేడం, సో మేము పోలింగ్ ఆఫీసర్స్గా, సంజయ్ మేడం అయితే ఆ టైంలో పొన్నికెళ్ళే వచ్చింది, అంటే నా సొంతూరు వచ్చింది అనమాట ఓటింగ్ ఎలక్షన్స్ డ్యూటీ పని మీద. సో నేనైతే ఫస్ట్ది రేపల్లె వెళ్ళా. రేపల్లె మంచినవారిపాలెం దగ్గర నాగాయ లంక అని ఒకటి ఉంటుంది. అక్కడ నా ఫస్ట్ ఎలక్షన్ డ్యూటీ రేపల్లెలో. అక్కడ డిగ్రీ కాలేజ్ ఉంటుంది. ఆ డిగ్రీ కాలేజ్లో మాకు ఈ రోజే, రేపు ఎలక్షన్ ముందు రోజు పోలీస్ మాతోనే అప్పుడు స్టార్ట్ అనమాట. ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అప్పుడే స్టార్ట్. అంతకుముందు బ్యాలెట్ ఓటింగ్ ఉండేది. 2009లో ఎలక్ట్రానిక్ ఓటింగ్, కంట్రోల్ యూనిట్ అని, బ్యాలెట్ యూనిట్ అని, అవి ఎలా ఆపరేట్ చేయాలి ఇవన్నీ కూడా టెక్నికల్ గా మాకు తెలిసింది కాబట్టి మమ్మల్ని అపాయింట్ చేశారు. సో 5 మొత్తం పోలింగ్ సిబ్బంది ఉంటే అందులో పై అధికారం అంట పోలింగ్ ఆఫీసర్ అంటే. ఇంకా నా కింద అసిస్టెంట్ గా ఏపీఓ ఉండేవాడు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్. అంటే మాకు టెక్నికల్ గా తెలుసు కాబట్టి మేము 2009 ఎలక్షన్స్ లో నేను పోలింగ్ ఆఫీసర్ గా ఉన్నాను. అండ్ అదేవిధంగా
2014 ఎలక్షన్స్ లో వినుకొండలో చేశాను. వినుకొండలో ఉప్పలపాడు. సో అక్కడ కూడా అప్పుడు డిగ్రీ కాలేజీ అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆ ఏరియాలో ఇప్పుడు నాకు టీం ఉంది. ఇటు రేపల్లిలో టీం వచ్చింది, నెంబర్ 1 టీం. అదే టీం సంబంధించిన మాధవరా సార్ లెగ్ పులి వెంకటేశ్వరకి చేశాను. ఇప్పుడు వినుకొండలో కూడా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాను. సో ఈ 2 జరిగింది. 2019 ఎలక్షన్స్ కి అయితే నేను లేను. నేను నార్మల్ గానే ఓటేటాకి వెళ్ళాను. అప్పుడు నేను సేమ్ షాప్ లోకి ఉన్నా కాబట్టి నేను సేమ్ షాప్ వేరే టీమ్ లో ఉన్నానప్పుడు అప్పుడు ఆ పిచ్ లో తిరుగుతుండేవాడిని. నాకు డ్యూటీ ఇస్తానని నేను తీసుకోలేదు ఆ రోజు. ఎలక్షన్స్ డ్యూటీ నేను తీసుకోలేదు. 2019 అయితే నేను మా ఊరు వెళ్ళి ఓటేసేటప్పుడు నార్మల్గా వెళ్ళి ఓటేసాను అనమాట. అప్పుడు నాకు సొంత కారు ఉంది. అంటే అప్పుడు నేను సేమ్ షాప్ లో వేరే టీమ్ లో ఉండి కొన్నాను. అండ్ ఓన్ హౌస్ లేదు. ఈరోజు ఓన్ హౌస్ వచ్చింది. ఆ రోజు నార్మల్ గా మొబైల్ ఫోన్ నార్మల్ గా ఉండేది. ఈ రోజు యాపిల్ మొబైల్, ₹1,00,000 యాపిల్ మొబైల్ తీసుకున్నాను. అప్పుడు మరి ముఖ్యంగా నాకు సైట్ ఉండేది. ఈ సైట్ నాకు 30 ఏళ్ళ నుంచి ఉండేది. ఈ రోజు నాకు ఆ సైట్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఈ రోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. నిన్న నేను బయటకు వెళ్తే వితౌట్ స్పెక్స్ తో వెళ్తుంటే అన్ని నార్మల్ గా కనిపిస్తుంటాయి. చాలా హ్యాపీ అనిపించింది. హేమబాబు సార్ క్లాస్ కొడుతున్నాడు రేపొద్దున. సైట్ ఉన్నోళ్ళకి, ఆ ప్రాబ్లం ఉన్నోళ్ళకి తెలిసింది కదా ఆ సమస్య ఏందనేది. కళ్ళజోడు కనిపించకపోతే ఒకసారి కళ్ళజోడు కోసం వెతుకొని ఇంట్లో గొడవ పడిన సందర్భాలు ఎన్నో సార్లు ఉంటాయి. కళ్ళజోడు ఎక్కడ పెట్టాం, నైట్ పడుకునేటప్పుడు ఎక్కడ పెడతాం, మర్చిపోతాం తెల్లారిపాటికి. టెన్షన్ పడుతూ ఉంటాం. ఈ జూమ్ సెషన్స్ కోసం కూడా చాలా సార్లు నేను కళ్ళజోడు కోసం వెతుక్కుంటా కూడా టెన్షన్ పడేవాడిని. ఈ రోజు కళ్ళజోడుతో పని లేదు. కళ్ళజోడు ఎక్కడ పడేసి నాకు తెలియదు. సో చాలా సంతోషంగా ఉందన్నమాట. సో థ్యాంక్స్ గాడ్. సో ఏ రాజకీయ నాయకులు, ఏ వ్యక్తులు నాకు సహాయం చేయలేదు కానీ బట్ సేఫ్ షాప్ మాత్రం నా లైఫ్ మార్చేసింది సార్. నా జీవితాన్ని మార్చేసిన సేఫ్ షాప్ కోసం ఎప్పుడు నేను దాన్ని కృతజ్ఞత పరుణ్ణి ఉంటాను. అండ్ ఇలాంటి అవకాశం నాకు వచ్చినా సరే మీలాంటి టీం లేకపోతే మరి ఇదంతా సాధ్యమయ్యేది కాదు. సో మీ పట్ల నాకు ఎప్పుడు కూడా అదే కృతజ్ఞత బాగుండేది. సో నా కోసం, నా ఫ్యామిలీ కోసం మరి మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా వర్క్ చేస్తున్నారు. సో ఈ రోజు నేను ఇంట్లో కూర్చున్నా కూడా వారం వారం ఇన్కమ్ తీసుకున్నా అంటే దానికి గల కారణం మీ అందరూ అన్నమాట. సో అందుకే నాకు తపనగా ఉంటా ఉందన్నమాట. నాకు ఊరికనే తీసుకోవాలంటే నాకు డబ్బు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ డబ్బు వస్తుందంటే ఎంతో మంది నాకు కష్టపడుతున్నారు. వాళ్ళ కోసం కష్టపడుతున్నా సరే మరి నా అకౌంట్ లో డబ్బు పడుతున్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ వస్తూ ఉండేది అనమాట. అందుకనే ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా నేను సాకులు చెప్పకూడదు. వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళకి వర్క్ పరంగా మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు ఈ రోజు రావడం జరుగుతుంది. నానున్న మరి 4-5 సంవత్సరాల్లో మీ లైఫ్ కూడా ఏదైనా మారింది నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు. మీ పరిస్థితి ఏందో తెలుసు. 2024 ఎలక్షన్స్ లో మీ మీ ఎకనామికల్ ప్రాసెస్ ఏంది, మీ యొక్క ఇన్కమ్ ఎంత వస్తుంది, అండ్ మీ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు ఐడియా ఉంది. బట్ రానున్న 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2029 ఎలక్షన్స్ తర్వాత నేను గ్యారంటీ ఇస్తాను. అదే ఎలక్షన్స్ 1 డే బిఫోర్ నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. అప్పటికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ 223 ఉన్నారు. వీళ్ళందరూ కూడా డైమండ్స్ అయిపోతారు నేను నమ్ముతున్నా. 100% పక్కా. 220, 30 డైమండ్స్ నా అండర్లో ఉంటారని నాకు నమ్మకం ఉంది. ఉంటారు కూడా, గ్యారెంటీ, డౌట్ లేదు అందులో. మరి ఆ డైమండ్స్ లో మీరందరూ ఉండాలని నా కోరిక. మరి మీ అందరూ ఉంటాక రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? సో నా లైఫ్ చేంజ్ చేసినప్పుడు, సో 4-5 సంవత్సరాల్లో ఒక ఎలక్షన్ స్టార్ట్ నుంచి ఇటు వచ్చేళ్ళకి నా లైఫ్ మారినప్పుడు మీ లైఫ్ మారిద్దా మారదా? ఎస్ ఆర్ నో? అప్పుడు నేను ఓన్లీ నా డైమండ్ లీడర్స్ తీసుకుంటాను. 2029 ఎలక్షన్స్ కు 1 డే బిఫోర్ నా డైమండ్ లీడర్లే తీసుకొని నేను అప్పుడు మాట్లాడిన మాట 2024 ఎలక్షన్స్ 1 డే బిఫోర్ మాట్లాడే కదా, మీకు గుర్తుందా అని చెప్పేసి ఈ వీడియో తీస్తా. ఏ వీడియో తీస్తాను? ఈ వీడియో ఇప్పుడు మీతో మాట్లాడుతున్న వీడియో తీస్తాను. ఇప్పుడు ఎవరైతే కెమెరా ఆన్ చేస్తున్నారో మీ అందరూ అప్పుడు కనిపిస్తారు. కెమెరా ఆన్ చేసుకున్న వాళ్ళందరూ నేను ఇప్పుడు మీ అందరిని చూపిస్తున్నా. ఇప్పుడు రికార్డ్ కూడా జరుగుతుంది ఇది. ఎస్ ఆర్ నో? సో అలానే ఇక్కడ పేర్లు కొంతమంది కనిపిస్తున్నాయి, కెమెరా ఆఫ్ లో ఉన్నా సరే పేర్లు కూడా కనిపిస్తున్నాయి. నో ప్రాబ్లం. సో కొంతమంది కొన్ని కారణాలతో కూడా కెమెరా ఆఫ్ లో పెట్టుకొని ఉండొచ్చు బహుశా. సో నో ప్రాబ్లం. అయినా కూడా వాళ్ళు కూడా డైమండ్ కావాలని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఈ ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరు డైమండ్ అవ్వాలి. సో మరి మీ అందరినీ నేను డైమండ్ గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మరి ఈ రోజు ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. మరి మీ అందరూ డైమండ్స్ అవ్వాలని, సో మీరు కూడా గట్టిగా కమిట్మెంట్ తీసుకొని, సో ఈ రోజు నేను ఏదైతే మాట్లాడుతానో ఫ్యూచర్ లో మీ టీమ్ తో మీరు కూడా ఇలానే మాట్లాడి మీ యొక్క ఫీలింగ్ షేర్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? రెడీనా?
చాలా ఎస్మా గురుజీ. కష్టపడిన వాళ్ళకి ఈ రోజు వాళ్ళకి కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు కూడా లేవు. ఎసాను కొన్ని చోట్ల కొన్ని పార్టీలు 5 సంవత్సరాలు కష్టపడినా కూడా 10 సంవత్సరాలు కష్టపడినా కూడా వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు లేవు. బట్ సేఫ్ షాప్ లో మాత్రం నువ్వు 4 సంవత్సరాలు కష్టపడ్డావంటే నీకు ఇక్కడ 100% డైమండ్ సీటు గ్యారెంటీ. డైమండ్ సీటు గ్యారెంటీ. రెడీనా? ఎసాను చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ లేదా బీజేపీలో ఎవరు వాళ్ళ దయాదక్షిణ మీద ఉంది అక్కడ ఎమ్మెల్యే సీటు. బట్ ఇక్కడ సేఫ్ షాప్ లో డైమండ్ సీటు ఎవరన్నా దయాదక్షిణ మీద ఉంటుందా? మీ మీదే ఉంటుంది. మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీ గురించే మీకోసమే చేస్తారు. మీరు ఈ రోజు డైమండ్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు అనుకోండి, మీరు ఆల్రెడీ నామినేషన్ చేసినట్టే. మీరు సేఫ్ షాప్ లో జాయిన్ అయినప్పుడు నామినేషన్ చేసినట్టు. ఇక మీరు ఎమ్మెల్యేగా అక్కడ నామినేషన్ వేసినాక ఎట్లయితే డోర్ టు డోర్ తిరుగుతారు వాళ్ళు, ఒక 2 నెలలు 3 నెలలు డోర్ టు డోర్ తిరుగుతున్నారు. మనం అలా కాదు, 3 సంవత్సరాలు గట్టిగా డోర్ టు డోర్ తిరగాలి. 3 ఏళ్ళు నేను అంటాను గట్టిగా 1 year డోర్ టు డోర్ తిరిగినా సరే మీ కింద టీం అలాంటి టీం వచ్చింది. 1 year తర్వాత చక్కగా గ్రూప్ మీటింగ్లు, హోమ్ మీటింగ్లు, సెమినార్లు పెట్టుకుంటూ 2 ఏళ్ళలో కూడా డైమండ్ అవుతారండి. 2 years లో డైమండ్ అవుతారు. ఈ రోజు నేను చెప్తున్నాను 3 సంవత్సరాల్లో డైమండ్ అయ్యే ప్రాసెస్ మీకోసం తీసుకొచ్చాను. బట్ దానికన్నా ముందు కూడా డైమండ్ అవ్వచ్చు మీరు అనుకుంటే ఇది. మరి ఇక టాపిక్ డిస్కషన్ లోకి వెళ్ళిపోతాం. రెడీనా? మరి 3 సంవత్సరాల్లో డైమండ్ ఎలా అవ్వాలి? నేను అవ్వలేకపోయాను, మీరు అవ్వచ్చు అని నేను నా యొక్క ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. మరి గురుజీ మీరే 3 years లో డైమండ్ కాలేదు కదా, మీరు ఎలా అవ్వగలరు అని అనుకుంటున్నాను. నేను 3 years లో డైమండ్ కాకపోయినా సరే నా దృష్టిలో కాదు, గురుజీ వాళ్ళ దృష్టిలో నువ్వు 3 సంవత్సరాల్లో డైమండ్ అయ్యే టైగర్ అంటారు. ఎందుకంటారా? నేను 2019 ఆగస్టు 19 జాయిన్ అయ్యా. నేను వచ్చినాక కరోనా వచ్చింది 6 నెలలకి, 6 months కే కరోనా వచ్చింది. ప్రపంచం మొత్తానికి కరోనా వచ్చేసింది. ఈ కరోనా వల్ల 1 year 2 years వెనకబడి రావలేదు అందరూ. ఇప్పుడు నేను 4.5 సంవత్సరాలు, రేపు ఆగస్టుకి 5 సంవత్సరాలు అవుతుంది నేను సేఫ్ షాప్ లో చేరి ఎగ్జాక్ట్లీ. మరి 5 సంవత్సరాల్లో ఈ 1.5 year 2 years కరోనా టైం తీసేస్తే నేను ఎన్ని సంవత్సరాల్లో డైమండ్ అయినట్టు సార్? చెప్పండి మీరు. 3 ఏళ్ళలో నేను డైమండ్ అయినట్టే కదా? రియల్ గా చెప్పండి, హానెస్ట్ గా చెప్పండి. కరోనా టైం 2 years తీసేస్తే 3 years లో డైమండ్ అంటే, లేదా 1 year తీసేసినా కూడా 3 years లో డైమండ్ అంటే నేను అన్నాను. నేను సేఫ్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు నేను డైమండ్ గా ఫీల్ అయ్యా. మీరు కూడా ఈరోజు డైమండ్ గా ఫీల్ అయిపోండి. ఈరోజు మీ అందరు ఎవరు డైమండ్ గా ఫీల్ అయితేనే ఈ రోజు మనం డైమండ్ అవ్వగలం. డైమండ్ గా ఫీల్ అవ్వకపోతే నార్మల్ గా ఉండిపోతాం, ఎవరో ఒకరి మీద ఏదో కారణంతో అలిగి బిజినెస్ లో వెళ్ళిపోతూ ఉంటాం. సో మీరు డైమండ్ గా ఫీల్ అవ్వండి. ఈ బిజినెస్ మీది, ఏ అప్లైన్ కాదు, ఏ డౌన్ అయింది కాదు. సో మరి ఈ రోజు నేను చెప్పబోయే విషయాలు, నేను చెప్పే ట్రైనింగ్ ఇది నా డౌన్లైన్ కోసమో నా అప్లైన్ కోసమో అనుకోమాకండి. నేను ఏదైతే మాటలు మాట్లాడుతున్నానో ఇది మీ అప్లైన్ కోసం నేను చెప్పట్లేదు, మీ డౌన్లైన్ కోసం చెప్పట్లేదు. ఇది మీకోసం చెప్తున్నా. ఎవరి కోసం చెప్తున్నా అండి? మీకోసం. ఈవెన్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఇది నాది అనుకొని నేను వింటున్నా. నేను చెప్పేటప్పుడు నేను ఎలా ఫీల్ అవుతాండి, ఇది మీకోసం నేను చెప్పినట్టు నేను ఫీల్ అవ్వను. మళ్ళీ నాలో కరెక్షన్స్ కోసం నేను ఫీల్ అవుతాను. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను ఎలా ఫీల్ అవుతాను సార్ చెప్పాలి. చాలా మందికి కోహోస్ట్ లేదు. రైట్. నేను ఒకటే చెప్తాను, నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానంటే ఈ కరెక్షన్ లో ఇది అప్లైన్ కోసమో డౌన్లైన్ కోసం కాదు, నా కోసమో నేను ఫీల్ అవుతాను. అర్థమవుతుందా? ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను కూడా వినేటప్పుడు ఈ కరెక్షన్ ఎవరి కోసం అని చెప్పేసి వినాలి మీరు. మీ డౌన్లైన్ కోసం చెప్పాడు గురూజీ, ఇది వీళ్ళని ఉద్దేశించి చెప్పాడు, వాళ్ళని ఉద్దేశించి చెప్పాడు అని చెప్పేసి మీరు అనుకోకూడదు. ఇది ఎవరి కోసం అనుకోవాలి? మీకోసం మాత్రమే. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, మీకోసం అనుకోండి. సో నెక్స్ట్ అట్లానే ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ ½ an hour ఉంటుంది ట్రైనింగ్. ఈ ½ an hour చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, వీలైతే నోట్స్ తీసుకొని రాసుకోండి. 1 time రైటింగ్ ఈక్వల్ 10 times రీడింగ్. రాసుకుంటే మీకు మైండ్ లో స్టోర్ అయిపోతాయి అనమాట. వీలైతే రాసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఈ పాయింట్స్ మొత్తం యాజ్ స్టేజ్ కింద టీమ్ కి నేర్పించండి. ఎవరికి నేర్పించాలండి? 20 మంది, 20 మందికి, 30 మందికి గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకెళ్ళండి. ఇదే మన మేనిఫెస్టో. ఏంటిది? ఇదే మన మేనిఫెస్టో. ఇదే మన
బాబు సూపర్ 6, ఇదే మన జగనన్న నవరత్నాలు ప్లస్, ఎస్ఎన్ ఇదే మోడీ గ్యారెంటీ, ఇదే కాంగ్రెస్ అభయస్తం అనుకోండి, ఇదే మనది ఎస్ఎన్. ఇప్పుడు నేను చెప్పేది 3 పేజీలు ఉంటుంది. ఎన్ని పేజీలు ఉంటుంది సార్? 3 pages. ఉంటాయి. ఎన్ని స్లైడ్స్ ఉంటాయి? 3 స్లైడ్స్. 3 స్లైడ్స్ లో 3 సంవత్సరాల్లో డైమండ్ అవ్వచ్చు. క్లియర్? Yes, Mauji. ఇక ఊరించకుండా నేను ఏం చెప్తాడా గురించి త్వరగా స్టార్ట్ చేయని గురించి అనుకుంటున్నారు మైండ్ లో. సో నో Yes, ప్రాబ్లం, ma'am. మీకు ఎగ్జాక్ట్ అర్థమైపోయింది. సో ఈ లోపు అందరూ రావాలని వెయిట్ చేస్తారు ఇప్పుడు దాకా. సరే, వచ్చినంత వరకు ఇక అదృష్టవంతులు. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో రైట్, 3 స్లైడ్లు కనిపిస్తున్నాయి మీ అందరికి. ఇక ఏ స్లైడ్ అనమాట, ఇది మీన్స్ స్లైడ్లే లేవు. క్లియర్? సో ఫస్ట్ టాపిక్ డిస్కషన్ లో ఫస్ట్ హోమ్ పేజ్ అనమాట ఇది. సీనియర్ లీడర్స్ ఎవరైనా చదవచ్చు. నేను కోహోస్ట్ ఇచ్చాను, కొంతమందికి చదవచ్చు. ఎవరైనా కోహోస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చదవచ్చు. చదవండి గైస్. కనిపిస్తుందా మీ అందరికి? Maji, good morning, Maji. How to become diamond in success in SS within 3 years? అక్కడ ఎస్ఎస్ అంటే ఏంటంటే సేఫ్ షాప్ అని అర్థం. ఓకేనా? Thank you, Maji. How to become a diamond in ఎస్ఎస్ అంటే సుమా సుబ్రహ్మణ్యం కాదు. ఓకేనా? Thank you, Maji. ఎస్ఎస్ అంటే అవును, Maji. ఎస్ఎస్ అంటే ఏంటి? సేఫ్ షాప్. Set shop. సో చెప్పండి సుబ్రహ్మణ్యం సార్, ఏంటి దాని అర్థం? Maji, 3 సంవత్సరాల్లో డైమండ్ అవడం ఎలా? సో 3 సంవత్సరాల్లో డైమండ్ Set shop. ఎలా అవ్వాలనేది చెప్పడానికి నాకు అర్హత ఉందంటారా? 100% ఉంది, Maji. సో పక్కగా ఉంది అని నేను భావిస్తున్నాను. సో ఎందుకు అంటే నేను అదే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు అనమాట. నాకు ఈ 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఈ కరోనా టైం లాంటి ఎక్స్పీరియన్స్ లో కూడా నేను కొంత, సో నేను ఏదైతే వర్కింగ్ ప్రాసెస్ చేశానో దాన్ని బట్టి ఇది కొంచెం నిద్రమత్తులో చేశానులే. నైట్ నాకు స్లైడ్స్ రూపంలో చేయాలన్న ఆలోచనతో చేశాను. కొన్ని ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కంగారు పడద్దు, దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసి పీపీటీ మీకు పంపిస్తాను అందరికి. క్లియర్? Yes, Maji. సో రైట్, అందులో ఫస్ట్ది. సో చెప్పండి సుబ్రహ్మణ్యం సార్, మీరే. Maji, thank you, Maji. Follow the success support system 100% perfectly up to 3 years. అది హెడ్లైన్, Maji. చెప్పండి. అందులో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో ఫాలో అవ్వాల్సిన విషయాలు ఇవన్నీ చాలా సార్లు మీకు నార్మల్ చెప్తూ ఉండేవాడిని. ఈ రోజు ఒక పీపీటీ వైజ్ ఇచ్చాను. సో అందులో చెప్పండి డైలీ యాక్టివిటీస్. Daily activities, Maji. Daily Zoom meeting with the positive attitude attend అవ్వాలి. Daily communication with a positive attitude అవ్వాలి. Daily field work, plan, follow up group meeting, OPT చేయాలి. Daily report, submission to captain, coach or mentor కి చేసి తీరాలి. Daily corrections must be accepted in positive way. సో డైలీ మనం చేసిన చిన్న మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చెప్తే మన మెంటర్ చెప్పిన 100% తీసుకున్నాం. థ్యాంక్ యూ. గ్రేట్ రైట్. సో రైట్, ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయంలో మొట్టమొదటి విషయం అనమాట. సో 3 years లో డైమండ్ కావాలంటే ఇక్కడ వేరే ఏం నేను చెప్పట్లేదు. డైరెక్ట్ గా సూటిగా సుత్తు లేకుండా పాయింట్ టు పాయింట్ అసలు మనం ఏం చేస్తే డైమండ్ అవుతామో అదే పాయింట్ టచ్ చేసుకుంటూ ముందుకెళ్తాను. సో ముందుగా డైలీ యాక్టివిటీస్ ని మనం ఫాలో కావాలి. డైలీ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఫస్ట్ డైలీ జూమ్ మీటింగ్. సో మీకు ఆల్రెడీ 5:45కి జూమ్ మీటింగ్ జరుగుతుంది, కొంతమందికి 7 o'clock జరుగుతుంది. సో ఇలా మీ అప్లయన్స్ మీకు జూమ్స్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇంతకుముందు నేను జూమ్ ఆర్గనైజ్ చేసేవాడిని. ఇప్పుడు మీ టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఈ జూమ్ మీటింగ్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ జూమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ వెళ్ళాలి. డైమండ్ అవ్వాలి 3 సంవత్సరాల్లో ఎవరైతే డైమండ్ కావాలనుకున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా 3 సంవత్సరాల పాటు వదిలిపెట్టకుండా ప్రతిరోజు జూమ్కి వెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్. జూమ్కి వెళ్ళినాక అక్కడ కెమెరా ఆన్ చేసుకొని చూడాలి. 1 hour పాటు జూమ్ ఉండేది. ఆ 1 hour కూడా మనం ఆ జూమ్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించకపోతే నువ్వు డైమండ్ కాలేవు. ఆ జూమ్లో మీ అప్లయన్స్ చెప్పే ప్రతి మాటని ఎలా తీసుకోవాలంటే పాజిటివ్ వేలో తీసుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఒకవేళ మీ అప్లయన్స్
ఎవరినైనా పొగుడుతున్నారంటే అరే పద్దాకల వాళ్ళనే పొగుడుతున్నారు, వీళ్ళనే పొగుడుతున్నారు, అలా ఇలా అని చెప్పేసి అప్లైన్ మీద నెగిటివ్గా ఫీల్ అవుతుంది. అరే వాళ్ళని పొగుడుతున్నాడు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం, మనం కూడా చేయాలి కదా అని ఈ విధంగా ఆలోచించాలి. ఒకవేళ అప్లైన్ ఏదైనా కరెక్షన్ చెప్తే జూమ్లోనే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అరే ఇంతమంది ముందు పబ్లిక్ ముందు నా పరువు తీశాడు, నా వాల్యూ తీసేసాడు, నా ఇజ్జత్ తీసేసాడు. నో, అప్లైనర్ లైక్ గాడ్, దేవుడు, భగవంతుడు. భగవంతుడు మనకి డైరెక్ట్గా కొన్ని సూచనలు చేసినప్పుడు దాన్ని పాజిటివ్ వేలో తీసుకోవాలి. ఎవరైతే దేవుడు లాగా అప్లైనర్ భావిస్తారో దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు, సక్సెస్ అవుతారు. నెగిటివ్ వేలో తీసుకుంటే అరే ఇంతమంది ముందు నా ఇజ్జత్ తీశాడు, నా వాల్యూ తీశాడు, నా పరువు తీశాడు, ఈ అసలు జూమ్లో నేను వెళ్ళను, బిజినెస్ నేను చేయను, అట్లా ఎట్లా అని చెప్పేసి నెగిటివ్ అయిపోయి బిజినెస్లోకి దూరం అయ్యి టీంని కూడా కొలాప్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది ఎవరికి నష్టం అంటే తను నష్టపోతూ తన మాటలు ఎవరైనా వింటారో వాళ్ళు నష్టం చేస్తూ ఉంటాడు. కాబట్టి జూమ్ చాలా ఇంపార్టెంట్. జూమ్లో జరిగే ప్రతి విషయాన్ని పాజిటివ్ దృక్పథంతో చూడాలి, నెగిటివ్ దృక్పథంతో చూడకూడదు. మరి ఈ విషయాల్ని ఈ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు ఎలా చూసారో తెలియదు కానీ నాకు, సో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ పాజిటివ్గా చూడాలి. జూమ్ గురించి ఏదైనా డిస్కషన్ చేసినా జూమ్ అయిపోయిన తర్వాత నెగిటివ్గా డిస్కషన్ చేయకుండా చెప్పిన మాటలు పాజిటివ్ మాటలు మాత్రమే తీసుకొని పాజిటివ్గానే ముందుకెళ్ళాలి. మరి ఈ రోజు నుంచి ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? అటెండ్ అవుతారా? ఎస్ ఆర్ నో? కెమెరా ఆన్ చేసుకుంటారా? ఎస్ ఆర్ నో? జూమ్ లో స్పెండ్ చేస్తారా? ఎస్ ఆర్ నో? జూమ్ లో అప్లైన్ మాట పాజిటివ్ తీసుకుంటారా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఇంకా ఈ జూమ్ గురించి చెప్పాలంటే చాలా మంది కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయరండి. ఎందుకు ఇన్వైట్ చేయరంటే వాళ్ళకి 1-2 సార్లు చెప్తారు, వాళ్ళు రావట్లేదని వదిలేస్తారు. నో, కొత్త వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే వాళ్ళు ఏదో బయట ప్రపంచంలో ఉంటారు కదా. సేమ్ షాప్ రాకముందు వాళ్ళు ఏదో బయట ప్రపంచంలో ఏదో పని చేస్తున్నారు, ఏదో జాబ్ చేస్తున్నారు. ఈ జూమ్కి రావాలి, ఇలా కూర్చోవాలి, ఇలా వినాలి, ఇదంతా వాళ్ళకి తెలియదండి. మనం వాళ్ళకి ప్రెజర్ఫుల్గా కాకుండా సార్ మీరు రండి, మీకు పాసిబిలిటీ కెమెరా ఆన్ చేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం కెమెరా ఆఫ్లో ఉంచుకున్నా మీరు వినండి, వింటే మాత్రం చేయండి అని వాళ్ళని కొద్ది రోజులు సిస్టమ్ కనెక్ట్ అయ్యేదాకా కొంచెం మెల్లమెల్లగా మరీ రఫ్ హ్యాండ్లింగ్ చేయకుండా స్మూత్ హ్యాండ్లింగ్తో వాళ్ళని సిస్టమ్ కనెక్ట్ చేసే విధంగా చేయాలి. చాలా గౌరవంగా పిలుచుకోవాలి, గౌరవంగా మాట్లాడాలి. అంతేగాని వాళ్ళ మీద విసుక్కోవద్దు. కొంతమంది విసుక్కుంటారు. ఎలా అంటే సార్ ఏంటి సార్ మీరు సీనియర్ లీడరు, మీకు కూడా బుద్ధి లేదా, జ్ఞానం లేదా, ఇప్పుడు దాకా జూమ్కి రాలేదు, రావద్దా మీరు అని ఇట్లా మాట్లాడేస్తారు. బుద్ధి జ్ఞానం జూమ్కి సంబంధం ఉండదండి. నేను కొంతమంది సీనియర్ లీడర్ అంటాను, అది వాళ్ళు తీసుకుంటారు. బట్ మీరు మీ కింద వాళ్ళంటే తీసుకుంటారా? చెప్పండి. మీరు మీ కింద వాళ్ళని అదే విధంగా డీల్ చేస్తే తీసుకుంటారా? మీరే చెప్పండి. తీసుకుంటారా, తీసుకోరా? ఎస్ ఆర్ నో? తీసుకోరు మౌని. తీసుకోరు కదా. మీరు రఫ్ గా మాట్లాడి తీసుకుంటారా? వాళ్ళు తీసుకోరు. కొన్ని సార్లు వాళ్ళు నెగిటివ్ మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు జూమ్ గురించి? సార్ బుర్ర తింటున్నారు సార్, ఏం సార్ ఆయన బుర్ర బాగుంది సార్, మాకు వద్దు సార్, మాకు ఎందుకు సార్ ఈ తలనొప్పి అని కూడా మాట్లాడతారు. వాళ్ళకి బుర్ర తిన్నట్టే ఉంటుంది, నిజంగానే బుర్ర తిన్నట్టే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు దాకా సేమ్ షాప్ బిజినెస్ రాకముందు మేము వాళ్ళ ఫీల్డ్లో గొప్పగా ఉండి ఉంటారు. ఇక్కడికి వచ్చినాక నువ్వు అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే చిన్నపిల్లలు చెప్పినట్టు మీరు చెప్తూ ఉంటారు కదా అప్లైన్లు. చెప్పేటప్పుడు వాళ్ళకి లోపల అహం అనేది ఉంటుంది కదా, అది యాక్సెప్ట్ చేయదు ఆ మాటలని. ఎవరండి ఆయన బాగా ఓవర్ చేస్తున్నాడు, మన చిన్నపిల్లలమా ఏంది ఆయన మాట్లాడేయండి, చిన్నపిల్లల్ని గదినాడు అని కూడా మాట్లాడతారు. అని మన యొక్క సమాజం, మనకు సేఫ్ షాప్ సమాజం అనేది వాళ్ళకి తెలియదు కదా కొత్త వాళ్ళకి. అప్పుడు మనం ఓవర్గా వాళ్ళని హట్ చేసేటట్టు మాట్లాడద్దు. ఒకటి చెప్పండి. అవును సార్ మొదట నాకు కూడా అంత అనిపించింది సార్, తర్వాత అర్థమైంది ఇక్కడ ఏం లేదు, అప్లయన్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాన్ని చెప్తుంటారు. వాళ్ళ యొక్క మాటలు మనం వింటే మనం కూడా వాళ్ళ సక్సెస్ అవ్వచ్చు. ఫస్ట్లో మనకు నచ్చదు, నాకు కూడా నచ్చలేదు సార్.
మీకు కూడా ఇప్పుడు నచ్చకపోవచ్చు, బట్ అయినా వినండి. తర్వాత మీకు మెల్లమెల్లగా అర్థమైంది అని చెప్పేసి అలా ఒక స్మూత్ వేలో వాళ్ళకి చెప్పండి. ఏదైనా కూడా వాళ్ళకి ఏదైతే అనిపించిందో ఫస్ట్ మనకు కూడా అనిపించింది కాబట్టి ఆ ఉన్న ఒరిజినాలిటీనే చెప్పండి వాళ్ళకి. కల్పితాలే అవసరం లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏదైతే అనిపించిందో అదంతా మనకు కూడా అనిపించిందా లేదా ఒకప్పుడు? ఎస్ ఆర్ నో? Yes, మనం yes, కూడా అదే ఫీల్ అయ్యాం కాబట్టి అదే విషయం చెప్పాలి వాళ్ళకి. సో కాబట్టి కంగారు ఏం లేదు, వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలాగా వివరంగా. సో వాళ్ళు రాను అన్నా సరే వెంటాడి వేటాడి జూమ్లో కనెక్ట్ చేయాలి. ఏం చేయాలి సార్? వేటాడి జూమ్లో కనెక్ట్ చేయాలి. సో ఆ విధంగా ఎవరైతే చేస్తారో వన్స్ ఒకసారి వాళ్ళు జూమ్ కనెక్ట్ అయినాక వాళ్ళు చెప్పుకొస్తారండి, ఓ పలానా అప్లైను నన్ను జూమ్కి రమ్మని పదే బాగా ఇబ్బంది పెట్టి కూడా నన్ను తీసుకొచ్చారు. అలా రాబట్టే నేను ఈరోజు ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యానని కూడా చెప్పుకుంటారు. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ ఆర్ నో? చెప్పండి. మీలో ఎవరైనా ఒక పర్సన్ అంటే మీకు మాట్లాడే ఒక ఛాన్స్ ఇస్తాను. జూమ్ రాకముందు చాలా ఇబ్బందిగా పడేది, జూమ్ వచ్చినాక పాజిటివ్ గా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా, మీరు ఎవరైనా మాట్లాడచ్చు అడ్మిట్ చేసుకొని. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతుందో చెప్పొచ్చు. గుడ్ మార్నింగ్ మార్జీ. గుడ్ మార్నింగ్ లెజెండ్. మార్జీ థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. రియల్ గానే మార్జీ స్టార్టింగ్ డేస్ లో ఫ్రెష్ మార్జీ. టైగర్ సుధాకర్ సార్ మాట్లాడుతున్నారు, మీతో సార్ మాట్లాడండి. మార్జీ నేను ప్రెషర్ లెవెల్ ఉన్నప్పుడు మార్జీ రియల్ గా మార్జీ. ఒక్క నిమిషం సుధాకర్ సార్, మిగతా వాళ్ళందరూ కొంచెం బాగా మ్యూట్ అడ్మిట్ చేస్తున్నారు. నువ్వు ఒక్కడవే అడ్మిట్ చేసుకో, నీకు అడ్మిట్ చేసే ఆప్షన్ ఇచ్చాను. మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతుంది మాట్లాడండి. ఎందుకంటే ఇంతకుముందు మిమ్మల్ని రెగ్యులర్గా అందరూ చూసేవాళ్ళు, ఇప్పుడు మీరు ఎవరు అందరూ తెలియదు కాబట్టి మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాట్లాడితే కొంచెం క్లారిటీ వచ్చింది అన్నది. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సుధాకర్ రావు. నేను వచ్చేసి ప్రతిపాడు ఆర్టీటీ నుంచి వచ్చాను అనమాట. మార్జీ ప్రెషర్ లెవెల్లో నిన్నప్పుడు మార్జీ జూమ్ కి రావడం అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుండేవాడిని అనమాట. సాగర్ సార్ మాత్రం ప్రతిరోజు 5:30కి 6 గంటలకి అట్లా ప్రతిరోజు ఎవ్రీడే కాల్ చేసి మళ్ళీ నేను జూమ్ లోకి వచ్చానా లేదా చెక్ చేసి మళ్ళీ రాకపోతే మళ్ళీ వెంటనే కాల్ చేస్తా ఉండేడు అనమాట. అప్పుడు మీ జూమ్ ప్రతిరోజు వింటూ ఉండేవాడిని మావర్జీ. ఆ జూమ్ లోకి రియల్ గానే మీరు ఇందాక అన్నట్టు మావర్జీ ఆ జూమ్ లోకి రావటాన్ని బట్టి మాత్రమే కేవలం ఆ యొక్క విషయాలు తెలుసుకోవడంతో పాటు ఆ ఎన్విరాన్మెంట్ గమనించడంతో పాటు ఆ సబ్జెక్ట్ తెలియని విషయాలు కూడా ప్రతిరోజు ఏదో ఒక విషయం తెలుసుకోవడం, ఇంకా ఆ విధంగా మాలో ఉత్సాహం పెరుగుతూ డే బై డే నెక్స్ట్ అనుకుంటూ వచ్చేటప్పటికి ఇంకా అప్లైన్తో పని లేకుండా అప్లైన్ కాల్ చేయకుండానే ఎర్లీ అవర్స్ లో వచ్చి కూర్చోవడం జరుగుతుండేది మావర్జీ. ఆ విధంగా అప్లైన్ ఏ విధంగా నన్ను ఫాలోఅప్ చేశారో, అప్లైన్ ఏ విధంగా జూమ్ కి కనెక్ట్ చేశారో, అప్లైన్ కి ఎలా కనెక్ట్ చేశారో అనేది నేను చూసుకొని నేను కూడా నెక్స్ట్ వచ్చిన టీంకి అదే చెప్తూ అదే విధంగా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళటాన్ని బట్టి మావర్జీ రియల్ గా మావర్జీ మీ గైడెన్స్ తో మీ బ్లెస్సింగ్ తో మావర్జీ గోల్డ్ లెవెల్ లో ఉన్నాను మావర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. మీ బ్లెస్సింగ్ మావర్జీ. కోటి ధన్యవాదాలు మావర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. గ్రేట్. చూడొచ్చు, సుధాకర్ సార్ చెప్పాడు. సుధాకర్ సార్ ఒక్కడికి ఛాన్స్ వచ్చింది, మిగతా రాలేదనుకోవద్దు. ఒక్కొక్కరికి ఒక్కో టాపిక్ మాట్లాడే ఛాన్స్ ఇస్తాను ఇవాళ. నేను ఒకటే చెప్తాను, జూమ్ కి వస్తేనే నాలెడ్జ్ దొరుకుతుంది సార్. జూమ్ లో కెమెరా ఆన్ చేసుకుంటే మనం కెమెరా ఆన్ చేసుకోగలం. కష్టమైన నష్టమైన వాళ్ళు అప్లై అయినారు. వెంకటసాగర్ సార్ పదే ఫోన్ చేసి కనెక్ట్ చేసేదాకా కూడా మరి సుధాకర్ సార్ని వదిలిపెట్టలేదు. వన్స్ ఆయన కనెక్ట్ అయినాక ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది, ఓకే నన్ను నా అప్లైన్ కనెక్ట్ చేశాడు కాబట్టి నేను కూడా నా డౌన్లోడ్స్ అలానే కనెక్ట్ చేయాలని ఆయన కూడా ఫిక్స్ అయిపోయి కింద టీంలో పదే చేస్తూ చేయబట్టే ఈరోజు వాసుమల్ల రాజు గారు టార్గెట్ విన్ అయ్యాడు. గుంజా పోలయ్య గారు టార్గెట్ విన్ అయ్యి బ్యాంకుకి వస్తున్నాడు. ఎలీషా గారు టార్గెట్ విన్ అయ్యి బ్యాంకుకి వస్తున్నాడు. క్లియర్? సో ఈ విషయాలు మరి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మరి జూమ్ విషయంలో మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా, ఇబ్బంది పడకుండా, సో ప్రతి ఒక్క లెజెండ్ ని, ప్రతి ఒక్క లీడర్ ని డైమండ్ గా ఊహించుకొని, సో వీళ్ళు రాకపోతే నాకేవలే, ఎన్నిసార్లు పిలుస్తాము వీళ్ళ మీద అని విసుక్కోకుండా ప్రతి ఒక్కరిని సిస్టమ్ లో కొంచెం డ్రాప్ అయిన వాళ్ళు కూడా అగైన్ మీరు మళ్ళీ రీకాల్ చేస్తూ జూమ్ కనెక్ట్ చేసే విధంగా, సిస్టమ్ కనెక్ట్ చేసే విధంగా చేస్తారని అనుకుంటాను. మరి ఈ రోజు నుంచి అలాంటి కమిట్మెంట్ తీసుకొని చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? సో క్లియర్. సో ఫస్ట్ ది జూమ్, డైలీ యాక్టివిటీలో జూమ్. సో రెండో పాయింట్, సో డైలీ యాక్టివిటీస్ లో రెండో పాయింట్ అతి ముఖ్యమైన పాయింట్ అనమాట, డైలీ కమ్యూనికేషన్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్. ఇవన్నీ తెలిసినాయే సార్.
తెలియని ఎవరూ లేరు. కాకపోతే తెలిసినా కూడా మనం తప్పు చేస్తాం. డైలీ కమ్యూనికేషన్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే కమ్యూనికేషన్ అయితే చేస్తాం. కమ్యూనికేషన్ కంపల్సరీ చేస్తాం. కానీ ఎలా చేస్తాము? అప్లైన్‌కి ఫోన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ మీద నెగెటివ్ చెప్తాం. గురూజీ చూడండి గురూజీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాధవరా సార్‌కి ఎవరో డౌన్‌లైన్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమని చెప్పుకొస్తాడు? గురూజీ చెవురు శ్రీనివాస్ సార్‌ని ఫీల్డ్‌కి పిలిచా గురూజీ రానన్నాడు. మాకెందుకు గురూజీ వీళ్ళందరూ ఫీల్డ్‌కి? అయితే రాజేష్ కుమార్ ఇట్లా చేస్తున్నాడు. వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తారు అని సర్వసాధారణంగా 10 మాటలు మాట్లాడితే అందులో 8 కంప్లీట్లు ఉంటాయి. 2 ఏమో ఎవరో ఒకళ్ళని కంపారిజన్ చేసి ఇన్సల్టింగ్‌గా ఉంటాయి. 10 నెగెటివ్ వర్డ్సే ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్ లెవెల్‌లో ఎవరికైనా కూడా. క్లియర్? వాళ్ళది తప్పు కాదు, వేరే వాళ్ళు తప్పనే చూపిస్తారు. డౌన్ లైన్స్ తప్పనే చూపిస్తారు, అప్ లైన్స్ తప్పనే చూపిస్తారు. రియలా కాదా? ఇది ఎంతమంది చేశారు? నేనైతే చేశాను సార్. నేను నా అప్లైన్‌కి ఫోన్ చేస్తే లేతే నేను గొప్పోడిని, నా అప్లైన్ పలానోళ్ళు ఫేక్, కరెక్ట్‌గా లేరు, నా డౌన్ లైన్స్ కరెక్ట్‌గా లేరు. ఇదే నేను సంభాషించేవాడిని స్టార్టింగ్‌లో 2018, 19లో. మరి మీరు చేశారో లేదో తెలీదు. మీరు చేశారా ఇలాంటివి? అవును బాబుజీ, చాలా సార్లు మేము కూడా ఇలానే చేసాం బాబుజీ. డైలీ కమ్యూనికేషన్‌లో ఇవే చేశారు. ఇది బాబు. ఓపెన్ డిస్కస్ చేసే దమ్ము కూడా ఏ అప్లైన్‌కి ఉండదు. నేను 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 డిస్కస్ చేస్తున్నా మీతో. నేను ఇలా చేశాను సార్ అని చెప్పుకుంటున్నా. ఇలా చెప్పడా కూడా ఎవరికి ఒప్పుకోరు. బట్ ఎందుకు నేను చెప్తున్నానంటే వేరే ఉద్దేశ్యం ఏం లేదు. మనం అందరం ఒక బిజినెస్ చేయడానికి వచ్చామండి. ఒక వ్యాపారం చేయడానికి వచ్చాం. మనందరం ఇక్కడ ఒక బిజినెస్ పార్ట్నర్స్, బిజినెస్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఎందుకు ఒకళ్ళ పట్ల నెగెటివ్ ఉండాలి? ఎందుకు ఒకళ్ళ పట్ల ద్వేషం ఉండాలి? ఎందుకు ఒకళ్ళ పట్ల అదంతా ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్లికార్జున సార్ పైన కోపంగా ఉన్నాను అనుకుందాం. మల్లికార్జున సార్ పైన నా డౌన్ లైన్ పరంగా నేను కోపంగా ఉన్నా. ఎందుకంటే నా డౌన్ లైన్ నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లా. నరేష్ గురించి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు, నాకు ఇవ్వట్లా. నేను బాగా కోపం ఎక్కువైపోయింది నాకు ఇక. నేను కోపం ఎక్కువ నేను ఫోన్ చేసి చాలా మాట తిట్టేశా. ఇది కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఉండలేదు మీరు. ఏంటి సార్ అది సార్ ఇది సార్ అని నేను కొంచెం ద్వేషంగా మాట్లాడేశాను. మాట్లాడితే ఈ ద్వేషం అనేది నాలో ఉండటం వల్ల ఎవరికి ఇబ్బంది సార్? నాకే బీపీ పెరిగింది. బీపీ వల్ల షుగర్ కూడా రావచ్చు. సార్ ఎవరికైతే ద్వేషం ఉండిద్దో, ఎవరికైతే అసూయ ఉండిద్దో, ఎవరికైతే కుచితాలు ఉంటాయో వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళ మైండ్ హ్యాపీగా ఉండదు. వాళ్ళ మైండ్ పీస్ఫుల్ గా ఉండదు, ప్రశాంతత ఉండదు. అందుకని వాళ్ళకి ప్రెజర్ఫుల్ గా ఉన్న వాళ్ళందరూ, ఇలాంటి భావాలు కలిగిన వాళ్ళందరికీ రోగాలు ఎక్కువ వస్తాయి. రియల్ మానసికంగా ఒత్తిడి ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళు, వాళ్ళకి రకరకాలుగా టెన్షన్స్ ఉంటాయి అన్నమాట. హెడేక్ అంటారు. ఎస్ఆర్నో హెడేక్ ఎక్కువ వచ్చింది అంటారు. హెడేక్ ఎందుకు వచ్చిందండి? హెడేక్ ఎందుకు వచ్చింది? ఎక్కువగా ఆలోచిస్తే వచ్చింది. ఎవరో గురించి మనం నెగిటివ్ గా మాట్లాడి నెగిటివ్ పెట్టుకుంటే వచ్చింది. నెగిటివ్ తీసి పడేసేయండి. ఒకప్పుడు నేను కూడా డెవలప్మెంట్ పట్ల నెగిటివ్ ఉండేవాడిని, అప్లైన్ పట్ల నెగిటివ్ ఉండేవాడిని. అన్ని తీసేసిన తర్వాత ఈరోజు అంత పాజిటివ్ గా హ్యాపీగా ఉన్నావా లేదా? ఎస్ఆర్నో మీరు మాట్లాడే మాటలో 1 వర్డ్ నెగిటివ్ అనేది ఉండకూడదు. ఏ అప్లైన్ గురించి ఉండకూడదు, ఏ డౌన్లైన్ గురించి ఉండకూడదు. రెడీనా? మీకు ఫీల్డ్ కి రావాలంటే మీ అప్లైన్ తో మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని ఫీల్డ్ కి వచ్చినట్టు చేసుకోండి. రావట్లేదు ఇక్కడ రాజ్యాంగంలో రాయలా అప్లైనర్ ఫీల్డ్ కి రావాలని రాజ్యాంగంలో రాయడు. ఇక్కడ భారతదేశం రాజ్యాంగంలో రాసినట్టు సేఫ్ షాప్ లో రాజ్యాంగం ఏం లేదు. ఇక పలానా అప్లైనర్ నా పైన ఉన్నాడు కాబట్టి నేను ఫీల్డ్ కి రావాలి అని లేదు. నాకు ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే బట్ కానీ మనం రెస్పెక్ట్ఫుల్ గా ఉంటేనే వాళ్ళు మనతో రెస్పెక్ట్ ఉంటారు. అప్లైన్ పట్ల రెస్పెక్టబుల్ గా, అప్లైన్ ఫోన్ పట్ల, అప్లైన్ మాట పట్ల మీరు ఎంత రెస్పెక్టబుల్ గా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. నేను మల్లికార్జున సార్ని అడిగాను, దగ్గర బాలాజీ సార్ కనిపించట్లేదు ఏంటి సార్, ఏంటి దగ్గర అన్న. గురూజీ ఇట్లా బాలాజీ సార్ కొంచెం నా ఫోన్ ఎత్తట్లేదు గురూజీ అంటాడు. ఏంటి దగ్గర ఏమైందంట? ఏమైందంటే మొన్న కాంట్రిబ్యూషన్ విషయంలో
40 కాంట్రిబ్యూషన్స్ రాకపోయాలని మీరు నన్ను డబ్బులు తీసుకున్నారు కదా, నేను వాళ్ళ దగ్గర 10 మంది పెట్టించాను, వాళ్ళని అడిగితే వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చే దగ్గర నా మీద నెగిటివ్ అయ్యారు గురించి అని చెప్పుకొచ్చాడు. నేను వెంటనే చెప్పాను, టైగర్ మీకు నెల రోజుల నుంచి చెప్తున్నా కదా మీకు 40 టార్గెట్ అని, సో అది ఫిలప్ చేయాల్సిన బాధ్యత నీదే కదా, సరే నువ్వు అది ఫిలప్ చేయలేకపోయావు, చేయనప్పుడు అది బాధ్యత నువ్వే తీసుకోవాలి కదా, మరి నీ డౌన్లైన్ పట్ల నువ్వు అదే ప్రెజర్ పెట్టకూడదు కదా, సో అది నీ పొరపాటు టైగర్, నువ్వు ఖచ్చితంగా అలాంటి పొరపాటు చేయమాకు, మీరు ఫ్రెషర్గా ఉన్నప్పుడు బ్రాంజ్గా ఉన్నప్పుడు నేను ఎప్పుడు అలాంటి పొరపాటు చేయలేదు కదా అని మాట్లాడటం జరిగింది. ఫ్రెషర్ బ్రాంజ్ కాదు, సిల్వర్ ప్లాటినం లెవెల్ కూడా నేను చేయాలి అలా. ఈవెన్ మల్లికార్జున సార్ మీకు తెలుసు, మీ దగ్గర ట్రైనింగ్ పెడితే ట్రైనింగ్ పెట్టినప్పుడు అప్పుడు నేను సిస్టమ్ నేను మెయింటైన్ చేస్తున్నా, ఆర్గనైజ్ చేసింది నువ్వే కాంట్రిబ్యూషన్స్, సో ఫంక్షన్ కి కాంట్రిబ్యూషన్స్ వస్తే సరిపోలేదన్నావు, ఎంత డబ్బులు తీసుకున్నావు నా దగ్గర? 8,000 9,000 కూడా తీసుకున్నాము. 10,000 సుమారు తీసుకున్నావు ఏది ఫస్ట్ ట్రైనింగ్ కి. తర్వాత Yes, నీ ma'am. గోల్ ఫంక్షన్ పెట్టేటప్పుడు కూడా నేనే సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నా, అప్పుడు కూడా నువ్వు కాంట్రిబ్యూషన్ సరిపోలేదన్నావు, మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ 10,000 సుమారు దాకా తీసుకోవడం జరిగింది. అంటే ఆ రోజు నువ్వు నెగిటివ్ కాకూడదు, నువ్వు గోల్డ్ లీడర్ అయినా నువ్వు నెగిటివ్ కాకూడదని నేను సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నా కాబట్టి ఆ బాధ్యత నేనే తీసుకొని నీకు నేను 2 సార్లు అమౌంట్ ఇవ్వడం జరిగింది. 2 మీటింగ్లు పెట్టు, 2 మీటింగ్లు కూడా నేను డబ్బులు ఇచ్చాను. అర్థమైందా లేదా? Yes, Maharaj. ఇదే డూప్లికేషన్ నువ్వు చేయాలి. ఇక డౌన్ లైన్స్ నెగిటివ్ అవుతున్నారు అంటే దట్ మీన్స్ ఒక పాజిటివ్ వర్షన్ లో ప్లాటినం దాకా వాళ్ళని మనం జాగ్రత్తగా తీసుకుని రావాలి. ఎలా తీసుకుని రావాలండి? ప్లాటినం దాకా జాగ్రత్త తీసుకురావాలి. ప్లాటినం దాకా వాళ్ళు కొన్నిసార్లు ఇచ్చిన బాధ్యత నెరవేర్చు. నువ్వు ఇచ్చావు 10 మందిని, బట్ అతను నెరవేర్చలేదంటే తప్పు అతనిదే, నేను కాదంటలేదు, బట్ ఆ తప్పును మనం తీసుకోవాలి, మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అతనితో మనం చేయించలేకపోయాం కదా, మనదే తప్పు అవుతుంది. ఒక ప్లాటినం తర్వాత లీడర్ అనుకో 100% అవుతుంది మన మిస్టేక్ అని చెప్పు. సో ఇప్పుడు చిన్న జరుగుతాయి. బాలాజీ సారు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి జాబ్ చేసి పని కూడా మానుకొని వచ్చి బిజినెస్ కోసం వచ్చాడు. బిజినెస్ కోసం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మనం స్టార్టింగ్ లెవెల్లో ఎలా అయితే మనం ఎంకరేజ్ చేసామో వచ్చిన తర్వాత అదే విధంగా ఎంకరేజ్ వేలో వెళ్ళాలి. మనం అతనితో చిన్న విషయాల దగ్గర మనస్పర్ధలు అవ్వద్దు. ఒకవేళ వాళ్ళు నెగిటివ్ ఉంటే వెళ్ళిపోయి నేరుగా వెళ్ళి కలవాలి. మనం కొత్త వాళ్ళని మనం ఏం చేయాలంటే వదిలిపెట్టద్దు. అరే ఈ వ్యక్తి నా మీద నెగిటివ్ అయ్యాడు, నా ఫోన్ ఎత్తట్లేదు. నిజంగా ఫోన్ ఎత్తకపోవడం చాలా తప్పు. నేను చెప్తున్నాను, ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఫ్రెషర్స్, బ్రాంజ్, సిల్వర్స్ ఇలాంటి వ్యక్తులు మీ అప్లయన్స్ పట్ల ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు మీరు ఫోన్ ఎత్తలేదు అంటే మీరు బిజినెస్ ని బ్రేక్ చేసుకున్నట్టు. రియల్ నేను చెప్తున్నాను, గ్యారెంటీ ఇస్తున్నాను. కొంతమంది లీడర్స్, లెజెండ్స్ నా ఫోన్ కూడా బ్రేక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సార్. నా ఫోన్ ఎత్తలా. ఉదాహరణకు చూడండి, ఇంద్రబాబు సార్ ఉన్నాడండి, సేఫ్ షాప్ లో చేరాడు, నేను కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నాను, అతను ఆగిపోయినా కూడా. అతనితో పాటు అతను డౌన్ లైన్స్ లో కొంతమంది రామయ్య, లక్ష్మయ్య, ఈ మల్లికార్జున సార్కి అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఫోన్లు చేస్తున్నా. ఈ రామయ్య, లక్ష్మయ్య ఇలాంటి వాళ్ళందరూ ఫోన్లు ఎత్తట్లా. చంద్రబాబు సార్ ఫోన్ రెస్పాండ్ అయ్యాడు. కొన్నిసార్లు ఎత్తకపోయినా మళ్ళీ తర్వాత 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఎత్తాడు. ఎత్తడం బట్టి ఈ రోజు మళ్ళీ వచ్చి ప్లాటినం అవుతున్నాడు. ఒకవైపు అంతా టీం వెళ్ళిపోతా ఉంది, ఇప్పుడు మళ్ళీ ప్లాటినం, రేపు గోల్డ్, తర్వాత పెరల్, కోరల్. వన్ సైడ్ చేసే పని లేదు. డైమండ్కి 8,000 టీం చేయాలి. చంద్రబాబు సార్ అయితే 500 టీం చేస్తే డైమండ్ అవుతాడు. 500 టీంకి డైమండ్ చంద్రబాబు సార్. ఎందుకంటే చంద్రబాబు సార్ కింద అంత లెజెండరీ టీం వచ్చింది. మల్లికార్జున సార్ కానీ, మాధవరావు సార్ కానీ, చెబుర్ సింగ్ కానీ, రాజలక్ష్మి కానీ, వీళ్ళందరూ అంత లెజెండరీ టీం. మరి ఇదంతా కూడా దేని వల్ల వచ్చింది సార్? సేఫ్ షాప్ లో డైమండ్ కావాలంటే కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఫోన్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్, డైలీ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ పాజిటివ్ లో ఉండాలి. చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? రెడీగా ఉన్నారా? ఎవరి పట్ల నెగిటివ్ వద్దు, ఎవరి గురించి నెగిటివ్ వద్దు, చెప్పే ప్రతి విషయాన్ని పాజిటివ్ తీసుకోవాలి. రెడీగా ఉన్నారా? బాలాజీ సార్ ఉన్నాడా? బాలాజీ సార్ ఉన్నాడు, వచ్చాడు. బాలాజీ సార్ వచ్చాడు టైగర్. రాలేదు మావర్జీ. సో స్వామిదాస్ గారు ఒకసారి బాలాజీ సార్ ఫోన్ చేసి ఇన్వైట్ చేయండి జూమ్ లోకి. ఇక్కడ ఇది కూడా నేర్చుకోవాల్సిన విషయమే. ఒకవేళ మన ఫోన్ ఎవరైనా ఎత్తకపోతే మన అప్లైన్ చెప్పి వాళ్ళతో ఫోన్ చేయించాలి. వదిలిపెట్టద్దు. మనం చెప్తే వినోళ్ళు మన అప్లైన్ చెప్తుంటారండి. స్వామిదాస్, శ్రీనివాసరావు నేను చెప్తే వినేవాళ్ళు కాదు. స్టార్టింగ్
ఆ అప్లైన్ లో ఉన్న వాళ్ళతో చెప్పించి మాట్లాడి వాళ్ళతో నేను మార్పించేవాడిని. సో మన టార్గెట్ మన ఏమైందో తెలుసా, ఆ మనిషి మారాలి, ఆ వ్యక్తి మారాలి, ఆ వ్యక్తి మనస్తత్వం మారాలి. అది మారాలంటే 100% అప్లైన్ లో వాళ్ళని ఉపయోగించుకోవాలి. మన వల్ల కాకపోతే ఎవరో ఒక అప్లైన్ తో కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఎవరో ఒకరి ద్వారా ఆ మనిషి మారుతారా లేదా? వన్స్ మారిపోయిన తర్వాత మళ్ళీ మన మాట కూడా వింటారా లేదా? చెప్పండి ఎస్ఆర్లో. మొదట్లో స్వామిదాసు శ్రీనివాసరావుకి నేను చెప్పేది చిన్న చూపుకుండేది, ఏం చెప్తే నేను వినేది అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు చచ్చినట్టు వింటున్నారా లేదా? వినాలి, తప్పదు. ఎందుకంటే స్టార్టింగ్ సిస్టంలో లేనప్పుడు వాళ్ళకి తెలియదు. సిస్టంలో కనెక్ట్ అయినాక అప్లైన్ చిన్నోడా పెద్దోడా వయసులో, చదువుకున్నోడా చదువులేనోడా, ఇలా ఏముండేది కాదు, ఏముండవు, అన్ని కూడా వింటారు ఇక. సో ఇది రెండో విషయం. ఈ డైలీ యాక్టివిటీసే కొంచెం ఎక్కువసేపు చెప్తాను. మంత్లీ అండ్ ఇయర్లీ యాక్టివిటీస్ చాలా ఫాస్ట్గా అవుతాయి. సో రైట్. సో ఈ 2 పాయింట్లు, డైలీ జూమ్ అండ్ డైలీ కమ్యూనికేషన్, ఈ 2 ఈ రోజు నుంచి పక్కాగా అందరూ నేను చెప్పిన చేంజెస్ అన్ని చేసుకుంటాకి మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్ఆర్ ఉన్నారా? రెడీగా ఉన్నారా? నెక్స్ట్ మూడో పాయింట్, డైలీ ఫీల్డ్ వర్క్, 5 plans, 5 follow-ups, 1 or 2 group meetings, 1 or 2 home meetings. సో డైలీ వర్క్ అండి. సేమ్ షాప్ లో నువ్వు హరికథలు ఎన్ని చెప్పు, వర్క్ చేయకుండా మాత్రం డైమండ్ కాలేదు. ఎస్ఆర్ను ఈరోజు నేను డైమండ్ అవుతున్నానంటే ఆన్ఫీల్డ్ ఆన్ గ్రౌండ్ లో 4 ఏళ్ల పాటు నాన్ స్టాప్ కి తిరిగా. 4 years నాన్ స్టాప్ వర్క్. నేను మహా అయితే ఒక 6 months నుంచి వర్క్ చేయట్లా. మహా అయితే ఒక 6 months నుంచి ఎటు ప్లాన్ లేకుండా, ఎటు ఫాలోఅప్ లేకుండా, ఏమీ వర్క్ లేకుండా ఈరోజు ఇన్కమ్ తీసుకునే స్థాయికి వచ్చేసానంటే ఈ 6 months నుంచే. బట్ రూబీ లెవెల్ దాకా మాత్రం నాన్ స్టాప్ వర్క్ చేసేసాను. చెప్పే కదా, రూబీ లెవెల్ దాకా మాత్రం కంటిన్యూగా వర్క్, కంటిన్యూగా షెడ్యూల్ పెట్టేవాడిని. నెల షెడ్యూల్ పెట్టకుండా ఉంది నేను 4-5 నెలల నుంచి లేదా 5-6 నెలల నుంచి అనుకుంటా మహా అయితే. అవునా కదా? నెల షెడ్యూల్ ఉండేది లేదా ఇంతకు ముందు నాది? చెప్పండి టైగర్స్. 1 month షెడ్యూల్ పెట్టేవాడిని, నాది పెట్టేవాడిని. ఫస్ట్ నాది పెట్టి మిమ్మల్ని అడిగేవాడిని. ఈరోజు మిమ్మల్ని నేను అడగట్లేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఒక సీనియర్ లీడర్లు అయిపోయారు. ప్రతిసారి అడిగేది కాదు, ఎవ్రీ మంత్ షెడ్యూల్ పెట్టుకొని సీనియర్ లీడర్స్ కనీసం వీక్లీ షెడ్యూల్, ఎవరు మంత్లీ షెడ్యూల్ పెట్టుకోవాలి, ఎవరి వీక్ షెడ్యూల్ పెట్టుకుని చెప్తాను చూడు. గోల్డ్ అండ్ అబోవ్ వాళ్ళందరూ మంత్లీ షెడ్యూల్ పెట్టుకోవాలి. గోల్డ్ అండ్ అబోవ్ లేదా ప్లాటినం అండ్ అబోవ్ కూడా మంత్లీ షెడ్యూల్ పెట్టుకోవచ్చు. ప్లాటినం అండ్ అబోవ్. ఈ ఫ్రెషర్స్, బ్రాంజ్, సిల్వర్ ఈ లీడర్స్ మాత్రం వీక్లీ షెడ్యూల్ పెట్టుకోవాలి. షెడ్యూల్ పెట్టుకుంటేనే కదా వర్క్ అయ్యేది. చెప్పండి, ఈరోజు రేపొద్దున ఎలక్షన్స్ అంటే ఈ షెడ్యూల్ ఎప్పుడు ఇచ్చారండి? చెప్పండి, ఎప్పుడు ఇచ్చారు షెడ్యూల్? ఎప్పుడు ఇచ్చారు? 1 month back. షెడ్యూల్ లేకుండా ఎలక్షన్ జరుగుతాయా? భారతదేశంలో 4 చోట్ల 5 చోట్ల షెడ్యూల్స్ పెట్టి పోలింగ్ చేస్తున్నారండి ఎలక్షన్స్ కమిషన్. ఏ రోజు ఎక్కడ ఏ రాష్ట్రం అని చెప్పి మొత్తం 29 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ పెట్టారు. 5 రకాల 6 రకాల షెడ్యూల్స్ పెట్టారు. మరి షెడ్యూల్ లేకుండా ఏ పని జరగదు కదా. ఒక క్రికెటర్స్ ఉంటారు, ఐపీఎల్ జరుగుతుంది ఇప్పుడు. ఏ రోజు ఏ మ్యాచ్ షెడ్యూల్ లేకుండా మ్యాచ్ జరుగుతుందా? షెడ్యూల్ పెట్టి మ్యాచ్ జరుగుతుందా? షెడ్యూల్ పెట్టి జరుగుతుందా? షెడ్యూల్ లేకుండా జరుగుతుందా? షెడ్యూల్ పెట్టే మ్యాచ్ జరుగుతుంది. అంతదాకా ఎందుకు సార్? మీరు వెళ్ళిపోయింది బస్ స్టేషన్ లో కూర్చోండి, ఆడ బస్సు వచ్చే సమయాలు రాసుండిద్ది. ఈ బస్సు ఇప్పుడు వచ్చింది, ఈ టైంలో వచ్చిందనే సమయం రాసుండిద్ది. ఎస్ ఆర్ నో? టైమింగ్స్ ప్రకారం బస్సులు ఉంటాయా ఉండవా? ఒక అర్ధగంట గంట అటు నడిచినా కూడా ఆడ షెడ్యూల్ అనేది ఉండదా ఉండదా? ఎస్ ఆర్ నో? షెడ్యూల్ లేకుండా ఏది ఉండదండి. ఈరోజు మీ అందరూ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ స్టాండ్కి వెళ్ళారు, ఆ బస్ స్టాండ్ లో నువ్వు పలానా ఊరు వెళ్ళాలని ఒక బస్సు కోసం వెతుకుతున్నావు. అక్కడ నీకు పలానా ప్లాట్ఫామ్ ఇక్కడ ఈ బస్సు వచ్చిందని చెప్పేసి రాసి ఉండేది. దానికి సంబంధించిన షెడ్యూల్
ఆడ ఎంక్వైరీ దగ్గర ఉంటుంది, లేదా కొన్ని చోట్ల కూడా రాసి ఉంటుంది. అది ఉంటే దాని ప్రకారంగా అక్కడ నిలబెట్టగలవు, వెయిట్ చేయగలవు. అదే అక్కడ లేకపోతే నువ్వు అక్కడ వెయిట్ చేయగలవా? అక్కడ నువ్వు వెయిట్ చేస్తావా? వెయిటింగ్ చేస్తావా? నో మావర్జీ. No, Maharaj. అక్కడ ఉంటేనే కదా నువ్వు చేయగలవు, లేకపోతే నువ్వు చేయవు కదా. ఎస్ ఆర్ నో? నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడికి నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళావు, 2 బస్సులు వచ్చినాయి. ఒక బస్కి హైదరాబాద్ అని బోర్డు పెట్టేసి వచ్చింది, డ్రైవర్ లేడు. ఇంకో బస్కి డ్రైవర్ ఉన్నాడు కానీ బోర్డు లేదు. నువ్వు ఏ బస్సు చూస్ చేసుకుంటావు ఎక్కడానికి? డ్రైవర్ ఉన్న బస్సే. హైదరాబాద్ అనుకుని పొరపాటు. అది హైదరాబాద్ వెళ్ళేదో ఎక్కడికి వెళ్ళేదో తెలియదు కదా, బోర్డు లేదంటే. ఏ బస్ ఎక్కలేము మావర్జీ. అక్కడ నువ్వు అడుగుతాను. ఎవరైనా కూడా ఎవరైనా ఎలాంటి చూస్ చేస్తారంటే, ఏ డ్రైవర్ లేకపోయినా సరే ఫస్ట్ ప్రియారిటీ మనం హైదరాబాద్ వెళ్ళే బస్సు ఉంది, ఇది ఎక్కాలి, వస్తాడేమో బయట వాళ్ళకు ఉంటాయి కదా కొన్ని పనులు బస్ స్టాండ్లో, అవి చూసుకొని వస్తారని నమ్మకంతో బస్సు ఎక్కేస్తావు. ఎస్ ఆర్ నో? అంటే ఇక్కడ నేను చెప్పుకొచ్చే విషయం ఏంటంటే, నీలో లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోయినా నీ దగ్గర ఉంటే ఒక ఫార్మేట్, ఒక ప్రాసెస్, ఒక షెడ్యూల్ అనేది ఉంటే ఆటోమేటిక్గా వర్క్ జరుగుద్ది, రిజల్ట్ వచ్చిందని చెప్తున్నాను. నువ్వెంత పెద్ద లీడర్ అయినా, నీ దగ్గర ఎంత పెద్ద శక్తి సామర్థ్యాలు ఉన్నా, నీ దగ్గర షెడ్యూల్ లేకపోతే నీకు దగ్గర వర్క్ జరగదు. షెడ్యూల్ ప్రకారం మాత్రం వర్క్ జరిగింది. షెడ్యూల్ అనేది పెట్టుకోవాలి. షెడ్యూల్ పెట్టుకుంటే రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? Yes, Maharaj. ఎస్ ఆర్ నో? Yes, ma'am. షెడ్యూల్ పెడితే 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు చేయాలనే ఆలోచన వచ్చింది సార్. పెట్టకపోతే ఎందుకు వచ్చింది? ఈరోజు మనం ఎక్కడికి వెళ్తాంలే, ఏమంటాంలని రిలాక్స్ పడుకుంటాం. ఇంట్లో ఉండేమనిపించింది, నిద్ర వచ్చేసింది, టీవీ చూడాలనిపించింది, లేదా ఏదైనా పర్సనల్గా వర్క్ చూడాలనిపించింది. సేమ్ షాప్ లో పిచ్చి పట్టాలి మనకి. పిచ్చి ఎలా ఉండాలి తెలుసా? 3 ఏళ్ళ పాటు పిచ్చే సార్. నిద్ర పోయినా సేమ్ షాప్, నిద్ర లేచినా సేమ్ షాప్. వర్క్ పరంగా మనకున్న పిచ్చి మన టీంకి ఎక్కించాలి. మనం షెడ్యూల్ పెడితేనే కదా మన టీంకి పిచ్చి ఎక్కించేది. నువ్వే షెడ్యూల్ పెట్టకుండా నీ టీంని షెడ్యూల్ పెట్టమంటే నువ్వు పెట్టగలవా? అడగగలవా? నువ్వు అడగగలవా? చెప్పండి, అడగగలవా లేదా? అడగలేమ్మా. లేదు కదా. 100% అడగలేం మావర్జీ. మరి మీరు షెడ్యూల్ పెట్టేసి మీరు అందరికి ఒక ప్లాట్ఫామ్ లీడర్, మీ కింద ఉన్న వాళ్ళందరూ ఒక 30 మంది లీడర్లకి 30 రోజులు టైం ఇచ్చేసేసి, లేదా ఒక 20 మంది లీడర్కి 20 రోజులు టైం ఇచ్చేసేసి, లేదా ఒక 7 లీడర్కి వారం రోజులు టైం ఇచ్చేసేసి, పక్కాగా నువ్వు కూడా వాళ్ళ షెడ్యూల్ అడగొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? లేదా? చేయించాలి. ఈ రోజు నుంచి 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు చేయకుండా 5,000తో మనం ముద్ద కలుపుకొని తినకూడదు. ఇది నా కమిట్మెంట్ అప్పట్లో. ఇప్పుడు కూడా నా కమిట్మెంటే. నేను మాట్లాడకుండా మీతో గ్రూప్ జూమ్ లేకుండా ఏది నేను సాయంత్రానికి నేను తిన్ను. ఏ వర్క్ చేయకుండా తినబుద్ది కాదు. మరి ఈ రోజు నుంచి మీ అందరూ ఫిక్స్ అయిపోయారా? 100% చేయడానికి రెడీగా ఉన్నారా? గ్రూప్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ దాని యొక్క పరిస్థితుల అవసరాన్ని బట్టి చేస్తూ ఉండాలి. సో చేయడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. సో ఇప్పటి వరకు చెప్పిన 3 పాయింట్స్ కరెక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారా? రైట్. సో 4వది డైలీ రిపోర్ట్ సబ్మిషన్ టు కెప్టెన్, కోచ్ అండ్ మెంటర్. ఇది మనకు తెలుసు సబ్మిషన్ చేయాలని, బట్ మనం చెయ్యం. ఎందుకు చేయమంటే, ఫస్ట్ పాయింట్ 1, ఈ బిజినెస్ లో బాస్ లేరు కదా, ఏముంది మనం ఎందుకు చేయాలి, లేదా మన అప్పలైనా మనకు ఫోన్ చేసి అడగొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఉంటాం. చూడండి, ఇక్కడ ఏ రోజు నేను అడగను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మాధవరావు సార్ ఉన్నాడు. ఏ రోజు నేను అడగను, ప్రతిదీ నాకు సబ్మిషన్. ఎంత హ్యాపీగా ఉంటుందంటే, నాకు మాధవరావు సార్ పేరు ఎక్కువ వస్తుంది నోట్ల నుంచి. నాకే అనిపిస్తుంది, అరే నేను రోజులో ఏ టీం కాడికి వెళ్ళినా ఎక్కువ మాధవరావు సార్ పేరు చెప్తున్నా. ఎందుకు వస్తుంది అంటారు? నాకు ఏం సుబ్రహ్మణ్యం సార్ ఎందుకు వస్తుంది అంటారు? 100% డైలీ కమ్యూనికేషన్ మావర్జీ. డైలీ రిపోర్ట్. ఏదైతే ఈ రిపోర్ట్ సబ్మిషన్ చేసే దగ్గర ఉందో అదొక ఫీల్ అనమాట. అప్లైనర్ గా నేనేం బాస్ కాదు, నాకేం పంపించాల్సిన అవసరం కూడా లేదు, అయినా కూడా పంపిస్తున్నారు అంటే దాన్ని ఈ బిజినెస్ లో గ్రాటిట్యూడ్ అంటారు. ఏమంటారండి? ఏమంటారు?
Gratitude. Gratitude. కృతజ్ఞత One అంటారు. month. అవసరం లేకపోయినా కూడా మనం కృతజ్ఞత చూపించామంటే ఇంకా అదే కదా రియల్ అని అర్థం. Yes, Maharaj. 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. మీ ఇంట్లో మీ ఫాదర్ ఉన్నాడు, బయటకు వెళ్ళేటప్పుడు డాడీ నేను ఇక్కడికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళొచ్చు, పర్మిషన్ లేకుండా వెళ్ళొచ్చు. పర్మిషన్ తీసుకుని వెళ్తే మీ డాడీ ఏమనుకుంటాడు మీ పట్ల, ఏమనుకుంటాడు? బాధ్యత కలిగిన వ్యక్తి అనుకుంటాను. చాలా గొప్పగా ఫీల్ అవుతాడు లేదా? Yes, Maharaj. పర్మిషన్ లేకుండా వెళ్ళేవాడి మీద కొద్ది రోజుల పాటు ప్రేమ ఉండదండి, కొద్ది రోజుల తర్వాత వదిలేస్తారు. నిజం ఇది రియల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇక మా ఇంట్లో ఉన్నాడు మా మిస్సెస్ వాళ్ళ అక్క కొడుకు. స్టార్టింగ్ లో వాళ్ళ నాన్న బాగా ప్రేమగా చూసేవాడు ఆయన మాట విన్నంతకాలం. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఫాదర్ మాట అతను వినకపోవటము, ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఆ అబ్బాయిని పట్టించుకొని వదిలేశాడు. మా సొంత మేనల్డ్ ఉన్నాడు నా అక్క కొడుకు, మా అక్క బావ ఇద్దరు చనిపోతే నా దగ్గర 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ కూడా చదువుకున్నాడు. నా మాట వింటే నేను పట్టించుకున్నాను, నా మాట వింటలా ఏం చేశాను? అక్క బావ లేకపోతే మేమే పెంచాం కదా, వదిలేసాం. వదిలేయటం వల్ల ఎవరి లైఫ్లు పోయినాయి? తన లైఫ్ పోయింది. సొంత బ్లడ్ రిలేషన్ వదిలేస్తున్నామండి. ఎస్ఆర్ నో? ఈరోజు అప్ అండ్ డౌన్ రిలేషన్షిప్ కూడా ఇదే సార్. అదరా సారు నాతో డైలీ కమ్యూనికేషన్ చేయడము, రిపోర్ట్ చేయడము ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి నాకు అతని మీద ఇష్టం కలుగుతుంది, వాళ్ళ టీం పట్ల ఇష్టం కలుగుతుంది. అదే చేయకపోతే కొన్ని టీంలు చేయట్లేదు, నేను వదిలేశాను, నాకేమైంది అంటారు? నాకు లెఫ్ట్లో ఒకరు రైట్లో ఒకరు ఇద్దరు చాలు. ఒకవైపు పలమనే టీము, ఇంకోవైపు రేపల టీము, 2 టీములు చాలు. నేను డైమండ్ కాదు యూనివర్సల్ ప్రోగ్రామ్ సెట్ అవుతా. బట్ మిగతా టీంలు నాకు అవసరం లేదంటే ఉంది కాబట్టే కదా మీరు చేయకపోయినా పదే మీ అందరితో నేను మాట్లాడుతుంది, మీ గురించి ఈ విషయాలన్నీ డిస్కస్ చేస్తుంది, మీకు రకరకాల విధాలుగా ట్రైనింగ్ ఇస్తుంది. ఈ రోజు కూడా ఈ పాయింట్లు అన్ని చెప్తుంది. ఎందుకు చెప్తున్నారంటున్నారు? మీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే కదా. ప్రేమ లేకపోతే అసలు నా దగ్గర నుంచి మీకు మెసేజ్ వచ్చిందా? మీరు అసలు గ్రూప్లో ఉంటారా? కొంతమంది గ్రూప్లో నుంచి రిమూవ్ చేసేది కదా, వాళ్ళు పనికిరాని వాళ్ళనే కదా. బిజినెస్లో లేకుండా వాళ్ళు బిజినెస్ గురించి నెగిటివ్ మాట్లాడుతుంటే వేరు వ్యాపారాలు చేస్తున్నారు, వేరు పనులు చేస్తున్నారంటే అలాంటి వాళ్ళు మనకు పనికిరాని పక్కన పెట్టేశాం. బట్ మిమ్మల్ని పక్కన పెట్టకుండా మీ గురించి ఆలోచిస్తున్నామంటే మీరు కావాలి నాకు, మీ అందరూ డైమండ్ కావాలి నాకు, మీరందరూ సక్సెస్ కావాలి నాకు. మరి ఈ విధంగా మీరు డైలీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఒక అప్లైన్ పట్ల మీకు గ్రాటిట్యూడ్ ఉన్నట్టు భావిస్తాడు అప్లైనర్. అప్పుడే అప్లైనర్ మీ మీద ఆ ప్రేమ చూపిస్తాడు అని మీరు అర్థం చేసుకోవాలని ఈరోజు నేను మనవి చేస్తున్నాను. అర్థం చేసుకుంటాక రెడీగా ఉన్నారా? డైలీ రిపోర్ట్ పంపించడానికి రెడీగా ఉన్నారా? జీరో ప్లాన్స్ పెట్టండి, నో ప్రాబ్లం. వర్క్ చేయకపోతే చేయలేదని చెప్పండి, ఏం కాదు. అబద్ధాలు మాత్రం మాట్లాడద్దు, అసత్యాలు చెప్పద్దు, ఒక చోట ఉన్నాను చెప్పి ఇంకో చోట మాట్లాడద్దు. క్రెడిబిలిటీ పోయింది సార్. మన ధర్నాస్ రవికి ఫోన్ చేశా. యాక్చువల్గా మా మిస్సెస్ ఫోను బ్యాంకాక్ బీచ్లో పడిపోయింది. అది బాగు చేయడం కోసం వివో కస్టమర్ కేర్కి ఇస్తే, వివో కస్టమర్ కేర్కి కంప్లైంట్ చేస్తే పలానా రోజు 4వ తారీఖు ఇవ్వమని చెప్పారు. అది ఆ రోజు 3వ తారీఖు ఇవ్వాలన్నారు. 3వ తారీఖు నా సర్జరీ, ఆ రోజు నేను వెళ్ళట్లేదు. 4వ తారీఖుకి ఇవ్వకపోతే సరే అది మేము తీసుకోము, కంప్లైంట్ రిజెక్ట్ అయిపోయింది, మళ్ళీ ఇది తీసుకుంటాకు ఉండదని చెప్పేసి అన్నారు. నేనేం చేశానంటే, నేను 3వ తారీఖు నా సర్జరీ అయింది, ఇంట్లో ఉన్నాను, కళ్ళజోడు బ్లాక్ కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాను. ఇంకా నేను మా బ్రదర్స్కి స్వామిదాస్కి శ్రీనివాస్ కూడా చెప్పలా. అంటే వాళ్ళకన్నా నేను బయట వాళ్ళని ఎక్కువగా నేను ప్రేమిస్తుంటాను, వాళ్ళ మీద నమ్మకంగా ఉంటాను. నేను అందుకని ధర్నాథ్ రవి ఫోన్ చేసి, టైగర్ మా ఇంటికి వచ్చి ఈ ఫోన్ తీసుకెళ్ళు, రేపు నువ్వు పలానా చోట ఇవ్వని పర్సనల్ పని ఒకటి చెప్పా. అది తీసుకుని వెళ్ళాల్సిన వ్యక్తి తీసుకుని వెళ్ళాడు. బట్ వాళ్ళకి నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కలవట్లేదు అంటాడు. 10ంటికి వెళ్ళి ఇవ్వాలన్నప్పుడు 10ంటికి ఇవ్వలేదు, 11ంటికి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ కలవట్లేదని చెప్తున్నాడు. నేను చాలా సీరియస్ అయ్యాను.
ఏంటి సార్ మీకు నేను 11 అన్నప్పుడు 11కి మీరు ఇవ్వకపోతే నాకు చెప్తే నేను వేరే వాళ్ళకి పంపించాను కదా, ఎందుకు మీరు చేయాలా? ఇప్పుడు ఆ ఫోన్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్, డేటా ఉంది, బ్యాంకాక్లో 40 మంది మనం బీచ్లో తిరిగిన డేటా ఉంది, ఆ డేటా కోసం నేను దాని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీరు అది ఇవ్వకపోతే అది మళ్ళీ క్యాన్సిల్ అయిందంటే ఇక ఊరు బాగు చేయరు దాన్ని. మీరు ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్లో కొంచెం గట్టిగా మాట్లాడి ఎక్కడ ఉన్నారో చెప్తున్నాను. నేను పలానా బొంగరాల బీడ్లో ఏదో చెప్పాడు, డొంక రోడ్లో ఉన్నాడు. నాకు నాకు ఇంకేం అర్థం కాల, కళ్ళజోడు బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని డైరెక్ట్గా మా మిస్సెస్ మీద కూడా అలిసా. నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే ఆపు అని చెప్పి సరే నాకు అంత బీపీ రేజ్ అయింది. వెళ్ళిపోయి పలానా ఏరియాలో ఉన్నాను, ఏడున్నారు సార్ అంటే మనోడు అక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు అని అబద్ధం చెప్పాడు. 20 నిమిషాలు 30 నిమిషాలు నన్ను వెయిట్ చేయించాడు. ఎందుకు? ఎక్కడున్నాడో చెప్పడం, అలా చూడకుండా నేను వస్తానంటే అది చెప్పడం, లొకేషన్ పెట్టమంటే లొకేషన్ పెట్టడం, గురించి వస్తున్నా గురించి అంటాడు. నాకు అర్థమవుతుంది, రూమ్లో నుంచి రెడీ అయ్యి వస్తున్న సందర్భాలు నాకు అర్థం. కొన్ని మీ ఇంటి దగ్గర ఉన్న మీ రూమ్ దగ్గర ఉన్న నేను వస్తాను చెప్తే కనుక లేదు గురించి నేను వస్తున్నాను, నేను బైక్ మీద ఉన్నాను వస్తున్నా అంటాడు. పోయింది, నాకు పూర్తిగా పోయింది అతని మీద మైండ్. ఇప్పుడు నాలాంటి అప్లైన్ దగ్గర ఎన్ని అబద్ధాలు ఆడుతున్నప్పుడు మీరు డౌన్లైన్ దగ్గర ఎన్ని అబద్ధాలు ఆడతారు సార్ అని నేను అదే చెప్పేశా. ఈరోజు ఈ విషయం పబ్లిక్లో చెప్తున్నానంటే ఇలా తప్పులు చేసేవాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు, సరి చేసుకుంటారని చెప్తున్నా. ఒక అప్లైన్ దగ్గర కావచ్చు, ఒక డౌన్లైన్ దగ్గర కావచ్చు, క్రెడిబిలిటీ పోగొట్టుకోకూడదు. ఈరోజు నేను ఇంట్లో కూర్చొని నేను ఎక్కడో ఫీల్డ్లో ఉన్నట్టు చెప్పొచ్చు మీకు, కానీ ఎప్పుడైనా చెప్పానా? మీ దగ్గర నాకు సానుభూతి కావాలా? నేను ఎప్పుడు మీతో 24 గంటలు కష్టపడతానని చెప్పేసి నాకు సానుభూతి కావాలా? నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు ఫీల్డ్లో ఉన్నట్టు చెప్తున్నాను, లేనప్పుడు లేనని చెప్తున్నాను. ఎప్పుడైనా నేను అబద్ధాలు ఆడింది ఉందా మీ దగ్గర? నేను చెప్పండి లెజెండ్స్. నో మార్చ్. ఎప్పుడు లేదు క్రెడిబిలిటీ అనేది వన్స్ పోయిందంటే ఆ వ్యక్తిని ఆ అప్లైన్ బిలీవ్ చేయాలన్నా డౌన్లైన్ బిలీవ్ చేయాలన్నా చేయలేరు. ఒక వ్యక్తి మీద నమ్మకం చాలా చాలా రోజులకు వచ్చింది, బట్ ఆ నమ్మకం కోల్పోవడానికి ఒక సెకండ్ చాలు. కాబట్టి దయచేసి ఈ రిపోర్ట్ విషయంలో ఉన్నదే చెప్పండి, కానీ ఫీల్డ్ వర్క్ వెళ్తే వెళ్ళలేము, లేదంటే లేదు, ఒక చోట ఉండి ఇంకో చోట ఉన్నాను, ఒక చోట ఉండి ఇంకో చోట ఇవన్నీ కహానీలు వద్దు. ఎవరిని నమ్మేటానికి? ఎస్ఆర్నో మీరు ఫీల్డ్ వర్క్కి వెళ్ళాలి అంటే వెళ్ళామని చెప్పండి, లేదంటే లేదని చెప్పాలి. కానీ దాన్ని అబద్ధాలు చెప్పి నేను వెళ్తున్నా గురించి నాకు ఎవరు రావట్లేదు, నాకేం ఇలాంటివి వద్దండి, స్టోరీలు వద్దు మనకి. ఇలాంటివన్నీ మేము చెప్పేసి వచ్చాం ఆల్రెడీ. ఇన్ని చేసి వస్తే ఈరోజు ఈ పొజిషన్లో డైమండ్ అవుతున్నా. మాకు తెలియనివి ఈ స్టోరీలన్నీ. సో ఎథికల్గా ఉంటున్నారు కాబట్టి ఈరోజు నేను చెప్తా కదా, కొంతమంది లీడర్స్, ఉపేంద్ర సార్ కావచ్చు, శ్రీకాంత్ సార్ కావచ్చు, సుబ్రహ్మణ్యం సార్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు అంటే నాకు ఇష్టం. మాధవరావు సార్ అలాంటి చెప్పే కదా పేరు ఎథికల్. ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి, వాళ్ళు మీ పేరు చెప్పలేదు అనుకో, మాకండి ఇన్ని పేర్లు చెప్పలేను కదా. చెప్పండి మాధవరావు సార్, ఎలా డైలీ రిపోర్ట్ మీకు ఎలా సాధ్యం అవుతుంది? మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు అంత జాబ్ చేస్తూ కూడా చేస్తారు, అదే నాకు వండరు. ఇప్పుడు నాకు మెయిన్ అర్థం కాని విషయం ఏంటంటే, ఉద్యోగం చేస్తూ 1,10,000 రూపాయలు జాబ్ చేస్తూ అక్కడ ఎంత ఇబ్బందులు టెన్షన్ ఉంటే నాకు తెలుసు, జాబ్ చేసి వచ్చా కాబట్టి. అన్ని చేస్తూ నైట్ 3 గంటలైనా 2 గంటలైనా నాకు రిపోర్ట్ పంపించిందే నిద్రపోవట్లేదు. అది ఎట్లా సాధ్యం అవుతుందని నాకు అర్థం కావట్లా. చెప్పండి మాధవరావు సార్, మీ ఫీలింగ్ అలాగే ఎందుకు ఇట్లాంటి కమిట్మెంట్ తీసుకున్నారు? మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. సేఫ్ షాప్ లో డైమండ్ అయితే సెలబ్రిటీ లైఫ్ ఉంటుంది మాజీ. సో ఈ సేఫ్ షాప్ లో ఏంటంటే అందరికి తెలిసిందే మాజీ, మీరు చెప్పినట్టుగా మీరు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా అందరికి తెలిసిందే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో మెయిన్ ప్రాబ్లం వచ్చి అక్కడే ఉంది. సో అందరికి తెలుసు, డైలీ వర్క్ చేసి టీమ్ చేత వర్క్ చేయించుకుంటూ వెళ్తా ఉంటే లెవెల్స్ మారుతూ ఉంటాయి, డెఫినెట్గా డైమండ్ అవుతారని తెలుసు. ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నీ తెలుసు, బట్ కానీ ఇంప్లిమెంట్ చేసే దగ్గర చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. సో నేను ఏం చేస్తున్నా మాజీ, చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించాలి, అప్లైన్కి సబ్మిట్ అవ్వాలి అనేది ఎలా తెలుస్తుందంటే మనం చేసే పనిలోనే తెలుస్తుంది. ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ కానివ్వండి, అదేవిధంగా డౌన్లైన్స్ దగ్గర వర్క్ చేయించే విధానం కానివ్వండి, ప్రతిదీ కూడా అప్లైన్ దగ్గర నుంచి నేర్చుకుంది. సో డైమండ్ అవ్వాలని మిమ్మల్ని చూసి కమిట్మెంట్ తీసుకున్నాను మావర్జీ.
ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ విన్ అవ్వాలి, ఎక్కువ మందిని విన్ చేయించి తీసుకెళ్ళాలి. ఫారెన్ ట్రిప్ అనేది కమిట్మెంట్ అనేది తీసుకున్నాను ఓవరాల్గా. సో ఎట్టి పరిస్థితుల్లో డైమండ్ అవ్వాలి, ఇదైతే ఫిక్స్ మావజీ. దీనికి సంబంధించి ఎన్ని ఆటపోట్లు, ఎన్ని అవంతరాలు ఎన్ని వచ్చినా కానీ సో పేషెన్స్గా ఉండి డెఫినెట్గా డైమండ్ అవ్వాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి మావజీ ప్రతిదీ కూడా సిస్టమ్ ప్రకారం అప్లైన్ ఏదైతే చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటించడం, అది చాలా చాలా ఏమంటారంటే ఒక మంత్రం అనమాట. అప్లైన్ సబ్మిట్ అవ్వాలి, అప్లైన్ దేవుడిగా భావించాలి అనేది మనం నేర్చుకుంటే మన టీం కూడా అదే నేర్చుకుంటారు. డూప్లికేషన్, మిమ్మల్ని చూసి డూప్లికేషన్ చేస్తున్నాం మావజీ. డైమండ్ అవ్వాలి మావజీ. అందరూ డైలీ రిపోర్ట్ డైమండ్స్ పంపించమని ఒక సలహా చెప్పండి సార్. సో జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ డైలీ రిపోర్ట్ పంపించాలి. సో నేను కూడా పంపిస్తా ఉన్నాను, అందరూ కూడా పంపిస్తే ఇంకా టీం ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది. సో రిక్వెస్ట్, అందరూ కూడా రిక్వెస్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మావజీ. గ్రేట్. సో ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి విషయాన్ని ఈవెన్ క్రాస్ లైన్ దగ్గర నుంచి డౌన్ లైన్ దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈరోజు డైలీ రిపోర్ట్ చేసే విషయాన్ని ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి నేర్చుకొని, మీరు ఫ్రెషర్ లీడర్ అయితే మీ వరకు మీ పైన బ్రాంజ్ లీడర్ పంపించాలి, బ్రాంజ్ అయితే పైన సిల్వర్ లీడర్ పైన వాళ్ళందరూ పంపించాలి, సిల్వర్ అయితే మీ పైన ప్లాటినం గోల్డ్ అందరు లీడర్కి పంపించాలి. మీ పైన సిస్టమ్ మెయింటైన్ చేసే ప్రతి ఒక్క లీడర్కి ఈ రోజు నుంచి డైలీ రిపోర్ట్ చేయాలి. సో వాళ్ళ దగ్గర నుంచి నాకు రిపోర్ట్ వస్తుంది. సో ఈ విధంగా మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? గ్రేట్. సో లాస్ట్ పాయింట్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. సో ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే, డైమండ్ కావాలంటే లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డైలీ కరెక్షన్స్ మస్ట్ బి యాక్సెప్టెడ్ ఇన్ పాజిటివ్ వే. ఇది చాలా చాలా ముఖ్యం అండి. చాలా మంది ఏం చేస్తారంటే పొగిడినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, బట్ మిస్టేక్స్ చెప్తే మాత్రం చాలా చాలా బాధపడతారండి, ఇబ్బంది పడతారండి. ఈ విషయంలో మాత్రం నేను ఒక పర్సన్ గురించి నేను గట్టిగా చెప్పాలన్నమాట. నేను చాలా మిస్టేక్స్ చెప్తూ ఉంటాను, బట్ ప్రతిదీ కూడా నేను చిన్నోడినో లేదా ఇంకోటనో చెప్పేసి అనుకోకుండా ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళానమాట. మిస్టర్ ఎరా శ్రీనివాస్ గారి కోసం ఒకసారి బిగ్ క్లాస్ కొట్టచ్చు. ఎందుకంటే నేను శ్రీనివాస్ గారితో బిహేవ్ చేసిన రూట్ బిహేవియర్ నేను వేరే డౌన్ అయితే చేస్తున్నాను, రూట్ బిహేవియర్ చేస్తాను. అంటే కొంచెం గట్టిగా అరుస్తాను, గట్టిగా మాట్లాడతాను, అందరి ముందు గట్టిగా అరుస్తాను, కొంచెం ఇజ్జత్ పోయే విధంగా మాట్లాడతాను. వేరే వాళ్ళు అయితే నా మీద అలిగేసి బిజినెస్ నుంచి కూడా లెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ వేలో తీసుకొని నేనేం చెప్పినా సరే రియల్ గ్రాటిట్యూడ్తో చేస్తానన్నమాట. సో అందుకే నాకు ఈ విషయంలో నేను రిపోర్ట్ విషయంలో మాధవరావు సార్కి ఏ విధంగా అయితే 100% మార్కులు ఇచ్చానో, జూమ్ విషయంలో మరి సుధాకర్ సార్కి ఏ విధంగా అయితే మార్కులు ఇచ్చామో, కమ్యూనికేషన్ విషయంలో అండ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుబ్రహ్మణ్యం సార్కి ఎలా అయితే చెప్తున్నానో, ఈ రిపోర్ట్ విషయంలో కరెక్షన్ యాక్సెప్టెడ్ చేసే విషయంలో నేను వయసులో చిన్న అయినా సరే నా మాటకి వాల్యూ ఇచ్చి ప్రతిదీ నేను చెప్పే ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మార్చుకుంటూ ముందుకు వెళ్తాను అనమాట. మిస్టర్ శ్రీనివాస్ గారు వెల్కమ్. శ్రీనివాస్ గారి కోసం బిగ్ క్లాప్స్. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ అనుభవం చెప్పండి. యాక్సెప్ట్ చేయడం వల్ల ఏం జరిగింది, యాక్సెప్ట్ చేయకముందు ఏం జరిగింది? ఉన్నారా శ్రీనివాస్ గారు? ఉన్నారా? సార్ ఉన్నారా శ్రీనివాస్ గారు? ఫోన్ కాల్ వస్తుంది మార్జీ, అందుకని సారీ మార్జీ, ఎవరికో మాకుంది ఫోన్ వచ్చింది మార్జీ. అలవాటు అయిపోయింది. మార్జీ థ్యాంక్స్ సో మచ్ మార్జీ. ఏం చెప్పారు ఇప్పుడు దాకా? ఏమంటున్నారు అసలుకి? విన్నాను మార్జీ. అదే ఏదైనా చెప్తే తీసుకుంటారని చెప్పారు మార్జీ. సో థ్యాంక్ యూ మార్జీ, సో మచ్ మార్జీ. కరెక్షన్ కాదు మార్జీ, ఏది చెప్పినా కదా, మీరు ఏది చెప్పినా కదా నేను వింటాను మార్జీ. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఒక తాపీ మేస్త్రికి ఆటో డ్రైవర్ ఉన్నాను మార్జీ, కానీ బట్ ఈ అవకాశం ఇచ్చి నా లైఫ్ మార్చారు. అందుకని మీరు ఏది చెప్పినా నేను అది తీసుకుంటాను మార్జీ, ఖచ్చితంగా 100%. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ సో మచ్ మార్జీ.
సో గ్రేట్. సో ఇంకొక 5 minutes లో సెషన్ క్లోజ్ చేయబోతున్నాము. సో ఈ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంతసేపు మీతో మాట్లాడటం జరిగింది అనమాట. సో మరి ఈ 5 పాయింట్స్ ఈ రోజు నుంచి డైలీ కరెక్షన్ కూడా యాక్సెప్ట్ చేసుకునే విధంగా మరి 5 పాయింట్స్ చేంజెస్ చేసుకుంటే మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ మావజీ. సో రైట్, ఇక ఈ 5 పాయింట్స్ తర్వాత ఇక ఇవన్నీ కూడా మెయిన్ లీడర్స్ చేయాల్సిన పనులు అనమాట. వీక్లీ జూమ్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయాలి, దాన్ని కూడా అటెండ్ అయ్యి పాజిటివ్గా చేయాలి. అండ్ ఏషియప్ ట్రైనింగ్ కంపల్సరీగా ఆర్గనైజ్ చేయండి, వాళ్ళ టీం వచ్చేలా చూసుకోండి. అండ్ సాటర్డే గ్రూప్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్. మరి శుక్రవారం ఎవరైతే ఎగ్గొట్టారో మీటింగ్ రాకుండా అలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ హౌసెస్ కూడా వెళ్ళిపోవాలి హోమ్ మీటింగ్స్ కి. ఒక లీడరు బిజినెస్ నుంచి సిస్టమ్ నుంచి రావట్లేదంటే దట్ మీన్స్ ఎక్కడో ఆబ్సెంట్ అయి ఉన్నాడు కదా. ఆబ్సెంట్ అయిన వాళ్ళని వదిలిపెట్టకుండా మళ్ళీ ఏం చేయాలి? ఏషియప్ ట్రైనింగ్స్ సండే మిస్ అయిన వాళ్ళందరినీ మళ్ళీ సాటర్డే కలవాలి, కలిసి సండే వెన్యూస్ కోసం మళ్ళీ ప్రమోషన్ చేయాలి, ఇలా సండే వెన్యూని ఆర్గనైజ్ చేయాలి. సో ఇవి సిస్టమ్ యాక్టివిటీస్ అనమాట. ఇవన్నీ ఎవరి టీంలో అయితే పర్ఫెక్ట్ గా జరుగుతాయో ఆ టీము నెంబర్ 1 అవుతుంది, ఆ లీడర్ నెంబర్ 1 అవుతారు. సో ఈ విషయాల్లో నెంబర్ 1 గా చేస్తున్నారన్నమాట. సారీ ఉపేందర్ సార్ కోసం సార్ బిగ్ క్లాప్స్. సో బిగ్ క్లాప్స్ ఉపేందర్ సార్ కోసం. చెప్పండి లెజెండ్, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయాల పట్ల? మావజీ థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ సో మచ్ మావజీ. 100% మావజీ ఏదైతే సిస్టమ్ ఫాలో అవుతారో మావజీ 100% ఎవరైనా అప్లైన్ చెప్పింది ఫాలో అవుతూ సిస్టాన్ని ఫాలో అవుతారో మావజీ 100% సక్సెస్ అవుతారు మావజీ. అది ఫస్ట్ నుంచి మేము గమనిస్తూ వస్తున్నాం కాబట్టి ఈరోజు సక్సెస్ అవుతున్నాం మావజీ. ఏదైనా కరెక్షన్ చెప్పినా తీసుకోవాలి, ప్లస్ యాక్టివిటీస్ అనేవి డైలీ యాక్టివిటీస్ అనేవి ప్లస్ వీక్లీ యాక్టివిటీస్ అనేవి పాటిస్తూ ముందుకెళ్తే 100% ఎవరైనా మావజీ, ఎడ్యుకేషన్ కాదు ఏది కాదు మావజీ, ఎవరైనా కూడా సక్సెస్ అవుతారు మావజీ. థ్యాంక్ యూ మావజీ. గ్రేట్. సో లాస్ట్ 2 minutes అనమాట ట్రైనింగ్ సెషన్ క్లోజ్ చేయబోతున్నాం. సో లాస్ట్ చూడండి, ఎవ్రీ మంత్ కంపల్సరీ కోర్ ట్రైనింగ్, అలానే SSP సక్సెస్ ప్రీ సెమినార్స్, బిజినెస్ బిల్డింగ్ సెమినార్స్, ఇంకేమైనా అదర్ సెమినార్స్, పర్సనల్ కౌన్సిలింగ్ టాప్ 20, అలానే 1 night stay కోర్ ట్రైనింగ్స్, అదేవిధంగా దిశ అండ్ డైమండ్ ఫంక్షన్స్. ఇవన్నీ కూడా పైన సిస్టంలో ఉన్న ఇప్పుడు నేను కావచ్చు, రూబీ అండ్ అబో లీడర్స్ మేము చెప్తూ ఉంటాము. దాని ప్రకారం ఆర్గనైజేషన్ జరుగుతూ ఉంటాయి, దాని ప్రకారం మీరు అటెండ్ అవుతూ ఉండాలి. ఈ యాక్టివిటీస్ అన్ని కూడా అటెండ్ అవుతానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? సో ఈ విషయాలకు వచ్చేలకే స్వామిదాస్ గారు అనమాట. సో ఇప్పటి వరకు నేను ఏదైతే ఆర్గనైజ్ చేశానో నాకు తెలిసి 1-2 తప్పితే మిగతా అన్నిటికీ అటెండ్ అయినట్టున్నారు. సో ప్రతి దాంట్లో నేను ఏదైతే ఆర్గనైజ్ చేస్తానో, కామన్ గా ఏదైతే ఆర్గనైజ్ చేస్తానో అన్నింటిలో మస్ట్ అండ్ షుడ్ గా అటెండెన్స్ అనేది ఉంది. సో చెప్పండి స్వామిదాస్ గారు, ఎలా ఫీల్ అవుతున్నారు? గురూజీ థ్యాంక్ యూ మావజీ. ఏదైతే మీరు ఇందాక మాదరసాల చెప్పిన ఏంటంటే మేము డైమండ్ అవ్వాలని వచ్చింది మాజీ వస్తుంది. డైమండ్ అవ్వాలి అంటే కంపల్సరీ మాజీ దీంట్లో ఏది చెప్పినా కూడా మా మంచి వాళ్ళు చెప్తారు అనమాట. మీరు చేసేది డూప్లికేట్ చేసుకుంటుంటే చాలు మాజీ, కొత్తగా చేయాల్సిన పని లేదన్నమాట. ఆల్రెడీ కాపీ పేస్ట్ చేసినట్టుగా మీరు ఏం చేస్తారో చేయాలి మాజీ. అదే మీటింగ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఏదైనా మనం ఉంటేనే కదా చిన్న టీం ఉండేది, మనం లేకుండా టీం ఉండదు కదా. ఇందాక మీరు మాట్లాడారు కదా, కరెక్షన్ అనేది ముందు మనం చేసుకుంటే చెబుతా. ఇప్పుడు మీరు చెప్పే మాటలు మొత్తం నేను వింటున్నా, నేనేమన్నా కరెక్షన్స్ ఏమన్నా చెప్పేసి నాలో ఇంకేం కరెక్షన్ చేసుకోవాలన్న ఆలోచనతో నేను వింటున్నా మాకు చూస్తాను కదా. కొంతమంది ఇది నాది కాదు, నా డెవలప్ నేను చెబుతున్నట్లు, లేదా ఇది నాది కాదు, నా అప్లై చెప్పి అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉన్న వాళ్ళు బిజినెస్ లేరు మాకు చూస్తాను. ఇది నాది అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఈరోజు మేము ఎప్పుడు మీతో మంచిగా ఉంటున్నాం మాకు. అప్లైన్స్ ప్రతి ఒక్కళ్ళు ఏ అప్లైన్ వచ్చినా కూడా పలానా ఈ పర్సన్ మాధవరావు సార్ అని చెప్పంటే అట్లా నెంబర్ 1 అంటున్నారు. అలా ప్రతి ఒక్కళ్ళు అలా పేరు అనేది చెప్పించుకుంటూ ఉంటే మాది డైమండ్ అవుతుంది. థ్యాంక్ యూ మాది. సో రైట్, ఇదనమాట నేను చెప్పాలనుకున్న విషయాలు. సో ఫైనల్ గా నేను లాస్ట్ అండ్ ఫైనల్ గా మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. సో ఈ రోజు సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలంటే 3 సంవత్సరాల్లో డైమండ్ అవ్వాలంటే పెద్ద మ్యాటరే కాదు. చిటికేసినంత సింపుల్ గా డైమండ్ అవ్వచ్చు, ఇంత సింపుల్ అనమాట. బట్ ఎవరికి సింపుల్ అవుతుందంటే ఈ పనులు పక్కాగా వాళ్ళు అవలంబించాలి. ఏ పనులు? ఫస్ట్ పని డైలీ యాక్టివిటీస్ కంపల్సరీగా ఇవన్నీ కూడా చేయాలి. వీక్లీ యాక్టివిటీస్ కంపల్సరీగా ఇవన్నీ చేయాలి, అటెండ్ అవ్వాలి. అండ్ మూడోది మంత్లీ అండ్ 3 months 6 months అండ్ ఇయర్లీ యాక్టివిటీస్, ఇవన్నీ కంపల్సరీగా మనం అటెండ్ అవుతూ మన టీంని ఎక్కువ మందిని తీసుకొచ్చుకుని కూర్చోబెట్టుకునేది చేయాలి. అలా చేస్తేనే
ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అయిపోతాము, డైమండ్ అవుతాము. ఈ విషయాలన్నీ కూడా మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ సో మరి ఇద్దరితో నా మాటలు ముగిస్తాను. సో అందరికి ధన్యవాదాలు. దిస్ గ్యారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో ఇక నుంచి ప్రతి ఆదివారం కూడా సో ఇదే విధంగా కామన్ జూమ్ ఉంటుంది. సో ప్రతి ఆదివారం ఇలా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు నేను వస్తాను. సో ఇది లీడర్లకి అండ్ టీం అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇది. అలానే ప్రతి గురువారం సాయంత్రం చెక్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ రోజు జూమ్ కొత్త వాళ్ళ కోసం ఎవరైతే న్యూలీ జాయినింగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ లాగా సో ఒక బేసిక్ వర్క్ షాప్ అనేది లీడర్షిప్ డెవలప్మెంట్ వర్క్ షాప్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. ప్రతి వారం అది ఉండిద్ది. గురువారం సాయంత్రం అది ఉండిద్ది, ఆదివారం మార్నింగ్ ఇది ఉండిద్ది. నెక్స్ట్ శుక్రవారం మార్నింగ్ మహాగురుజీల్లో ఒక పెద్ద మహాగురుజీకి వచ్చి చెక్స్ ప్రమోషన్ చేస్తాము. అండ్ ఆదివారము ఇప్పుడు యాక్చువల్గా 7:30 అయిపోయింది. సో 7:30 తర్వాత టాప్ లీడర్స్, టాప్ ప్లాటినం అండ్ డబుల్ లీడర్స్తో కూడా మీటింగ్ ఉంటుంది. సో ఈ 4 జూమ్ వీక్లీ జూమ్స్ అనేవి నా ద్వారా జరుగుతాయి. మిగతాయి డైలీ జూమ్స్ మీ టీంలో మీ అప్లైన్ ద్వారా జరుగుతాయి. నేను జూమ్కి రావాలంటే ఎక్కడైతే మినిమం గోల్డ్ మెడల్ జరుగుతుందో వాళ్ళకి అప్రిషియేషన్ చేయడానికి నేను వస్తాను. క్లియర్? సో ఈ నిన్నటి రోజు కూడా గోల్డ్ మెడల్స్ అండ్ ర్యాంకులు అప్డేట్ అయినాయి. రేపు మీ టీంకి వచ్చినప్పుడు అప్రిషియేషన్ చేస్తాను. సో మరి ఈ రోజు ఇంతటితో ఇక జూమ్ ని ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. దిస్ గ్యారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో మరి ఈ రోజు జూమ్ ద్వారా ఏం నేర్చుకున్నాం అనేది సో ఒకళ్ళిద్దరు లీడర్లతో మాట్లాడిచ్చేసి క్లోజ్ చేయబోతాను. సో ముందుగా ఈ రోజు ఏం నేర్చుకున్నామని చెప్పడం కోసం మల్లికార్జున్ సార్ వెల్కమ్. ఫెడరల్ లీడర్ మల్లికార్జున్ సార్. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకున్నాను. జయ మరి గుడ్ మార్నింగ్ గురుజీ. ఓకే లెజెండ్, అనాలిసిస్ చేసి చెప్పు ఏం నేర్చుకున్నాం ఇవాళ. ఎస్ మోహర్జీ, థ్యాంక్ యూ మోహర్జీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు కొట్టుకోడు ధన్యవాదాలు మోహర్జీ. జూమ్ లో ఉన్నటువంటి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఎక్సలెంట్ మా గురుజీ, టుడే ఇస్ ద బెస్ట్ డే అనమాట. చాలా ఎక్సలెంట్ పాయింట్స్ అనేది మీరు తెలియజేశారు మా గురుజీ. వాస్తవానికి అన్ని కూడా తెలుసు మా గురుజీ, కానీ వీటిని కరెక్ట్ గా పాటించలేకపోతున్నాను మా గురుజీ. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఏదైతే చెప్పారో డైలీ జూమ్ మీటింగ్ కావచ్చు, అంటే డైలీ యాక్టివిటీస్ మా గురుజీ. నెక్స్ట్ వచ్చేసరికి డైలీ కమ్యూనికేషన్, అదేవిధంగా డైలీ ఫీల్డ్ వర్క్ మా గురుజీ, అదేవిధంగా రిపోర్ట్, డైలీ రిపోర్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ కరప్షన్ మా గురుజీ. ఈ 5 కూడా మెయిన్ మా గురుజీ. ఈ రోజు నుంచి వీటిని నేను పాటిస్తాను మా గురుజీ. నేను పాటిస్తాను, తర్వాత పాటిస్తుంది అనమాట. 5 కూడా ఖచ్చితంగా తీసుకుంటుంది మా గురుజీ. తీసుకొని ఖచ్చితంగా 100% అనేది ఫాలో అవుతారు మా. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్స్ సో మచ్ గురుజీ, అవకాశం ఇచ్చినందుకు కోరుకుంటున్నారు మా గురుజీ. గ్రేట్ లెజెండ్, గాడ్ బ్లెస్ యు టైగర్, గాడ్ బ్లెస్ యు. రైట్, నెక్స్ట్ అట్లానే ఒకళ్ళిద్దరు లీడర్స్ తో కూడా మాట్లాడి క్లోజ్ చేద్దాం. సో ఈ రోజు ఏం నేర్చుకున్నాం అనే దాని గురించి మన మధ్యలో పాటిపల్ల సుధాకర్ సార్ ఉన్నారు. వెల్కమ్ లెజెండ్. ఏం నేర్చుకున్నారో మీ యొక్క ఫీలింగ్ షేర్ చేయండి సుధాకర్ సార్. వాసమల్ల రాజు గారు మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. మార్జీ ఖచ్చితంగా మార్జీ, మీరు ఏదైతే చెప్పారు మార్జీ 5 పాయింట్లు మార్జీ, ఇంకా చెప్పేది ఏం లేదనమాట. ఈ 5 పాయింట్లు ఏవైతే ఉన్నాయి మార్జీ, ఖచ్చితంగా 5 పాయింట్లు ఖచ్చితంగా మేము అవలంబిస్తూ ముందుకెళ్తూ ఖచ్చితంగా మార్జీ మిమ్మల్ని మీ నోట మా పేరు పలికే విధంగా మార్జీ చేసుకుంటానికి మేము రెడీగా ఉన్నాం మార్జీ. అదేవిధంగా మార్జీ మీరు చెప్పే విధంగా మార్జీ సండే విషయంలో కూడా మార్జీ మేము ఖచ్చితంగా చేస్తా ఉన్నాం మార్జీ. నిన్న కూడా ప్రతి ఒక్క ఫ్రైడే ట్రైనింగ్కి రాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర గ్రూప్ మీటింగ్ పెట్టడం జరిగింది మార్జీ. అండ్ సండే ప్రమోషనల్ వెన్యూకి ఇన్విటేషన్ ఏ విధంగా చేయాలి, ఎక్కడ లోపం అవుతుంది అనేది మార్జీ మీరు చెప్తా ఉంటారు మార్జీ. అది ఖచ్చితంగా చేసాం మార్జీ. ఈరోజు గట్టిగా మార్జీ ప్రమోషనల్ వెన్యూలో ఇన్విటేషన్ అనేది ఎక్కువ జరిగింది మార్జీ. ఖచ్చితంగా చేసుకుంటూ ముందుకు వెళ్తాం మార్జీ. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ, కొడుకుంటాను. గ్రేట్ టైగర్స్. ఇంకోటి కూడా చెప్తున్నాను సుధాకర్ సార్, మీకు కూడా మీ టీం కూడా చూడండి. ఇక్కడ రేపల్ల టీము ఈరోజు అంత సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే మొన్న పోయిన ఫంక్షన్ కి 105 మంది తీసుకొచ్చుకున్నారు వాళ్ళు, 105. అందులో 55-60 మంది కొత్త వాళ్ళే. ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు మాధవరా సార్? 50% అందరూ కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళ దగ్గర నుంచే రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మిగతా టీంలో సీనియర్ లీడర్లే, మీరు వచ్చిన 30 మందో 40 మందో 50 మందో ఎవరైతే టీం తెచ్చుకున్నారో సీనియర్ లీడర్లు తెచ్చుకున్నారు. సీనియర్ లీడర్లు 30-40-50 మంది ఎట్లా ఉంటారు. బట్ కొత్త వాళ్ళని ఒక 40-50 మంది తెచ్చుకున్న వాళ్ళే ఈ బిజినెస్ లో సక్సెస్ అయిపోతారు.
ఎస్ మావోజీ. ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళ మీద ఫోకస్ చేయండి. ఈ ఫంక్షన్ కి ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. తప్పకుండా మావోజీ. ఓకేనా సుధాకర్ సార్? ఎస్ మావోజీ, తప్పకుండా మావోజీ. బ్లెస్ మావోజీ. రైట్. బ్లెస్ సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ లెజెండ్స్. గాడ్ బ్లెస్ యు టైగర్స్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో రైట్, నెక్స్ట్ ఈ రోజు జూమ్ ద్వారా ఏం నేర్చుకున్నాం అనేది నెక్స్ట్ సుమా సుబ్రహ్మణ్యం గారు వెళ్తాం. మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. థ్యాంక్ యూ మాజీ, అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మాజీ. డెఫినెట్గా మాజీ, యాక్చువల్గా కరెక్షన్స్ అనేవి డైలీ జూమ్ మీటింగ్ ముందు మాజీ డైలీ కమ్యూనికేషన్ మీతో మాట్లాడడం లేదు మాజీ, అది నాది 100% యాక్సెప్టబుల్ కరెక్షన్ అనమాట. చేసుకుంటాం మాజీ. డైలీ ఫీల్డ్ వర్క్ అయితే వెళ్తున్నాం మాజీ, డైలీ సబ్మిషన్ చేస్తున్నాం. కరెక్షన్స్ అనేది నిజంగా మాజీ మా టీంలోనూ నాలోనూ కొంచెం చేసుకోవాలి మాజీ. 100% అది చేసుకుంటాం మాజీ. సో ఈ విషయాలు ఎవరైతే కంటిన్యూస్ గా పాటిస్తూ 3 years మీరు ఏదైతే చెప్తారో అవైతే ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా డైమండ్ అయితే తీరుతారు మాగుజీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెక్షన్ ఏంటి అంటే ప్రమోషన్ టు ది ఫంక్షన్ మాగుజీ. ఎప్పుడైతే నా టీం నుంచి కొత్త వాళ్ళు రారో రిజల్ట్ అనేది రాదు మాగుజీ. 100% మీరు చెప్పినట్లుగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళే ఉంటారు మాగుజీ. పాత వాళ్ళు వస్తే వాళ్ళు ఉంటారంటే, ఎక్కడైతే కొత్త వాళ్ళని చూస్తారో అప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది మాగుజీ. ఈసారి మాత్రం దండిల్ మాగుజీ. నా టీం నుంచి మీరు చెప్పినట్టుగా ఈ బ్లెస్సింగ్స్ ఒక బస్ కంపల్సరీ తీసుకొచ్చుకుంటాం మాగుజీ. ఈ రోజు నుంచే కాంట్రిబ్యూషన్స్ మాక్సిమం కంప్లీట్ చేసుకుంటాను మాగుజీ. విత్ ఇన్ 20th లోపలనే మాగుజీ, మంత్ 20th లోపలనే టోటల్ కాంట్రిబ్యూషన్స్ కంప్లీట్ చేసుకునేసి బస్ ఫిక్స్ చేసుకునేసి ఏ విధంగా అయితే ఇప్పుడు చెప్పచ్చా చెప్పకూడదు తెలియదు మాగుజీ. ఏదైతే మాధవరావు సార్ పేరు ఉందో నా పేరు అక్కడ ఉండేలాగా నేను 100% ఫైట్ చేసి తెచ్చుకుంటాను మాగుజీ. పని చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ మాగుజీ. మాకు ఏది అవసరమో ఆటోమేటిక్ గా ఒక తండ్రి స్థానంలో మీకు తెలిసిపోతాయి. ఇవన్నీ మాకు కావాల్సినవి మాగుజీ. ఎట్లా చెప్తారు కదా మాగుజీ, ఎండాకాలంలో వర్షం కోసం ఎదురు చూసినట్టుగా ఈ కరెక్షన్ కోసం మేము ఎదురు చూస్తుంటుంది. ఇవన్నీ మాకు ఇచ్చినందుకు మాత్రం మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం మాగుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాగుజీ. ఇవి తీసుకోవడం మాత్రమే కాదు మాగుజీ, ఆచరణలో పెడతాం. షెడ్యూల్ గురించి కూడా ఒక మాట చెప్పారు మాగుజీ. నా మంత్లీ షెడ్యూల్ ప్రిపేర్ చేసి మీకు పెడతాను మాగుజీ. మా టీం కూడా పెడతాను. షెడ్యూల్ లేకపోతే వర్క్ జరగదు, వర్క్ జరగకపోతే రిజల్ట్ రాదు, రిజల్ట్ రాకపోతే ఇట్లా ఉంటుంది మాగుజీ పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాగుజీ. ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం మాగుజీ. మా ప్లాన్స్ అందరూ రుణపడి ఉంటాం మాగుజీ. థ్యాంక్ యూ మాగుజీ. కోటి ధన్యవాదాలు మాగుజీ. గ్రేట్ గ్రేట్ టైగర్. గాడ్ బ్లెస్ లెజెండ్. సో నెక్స్ట్ ఫైనల్ గా చెబురు సింగ్ సార్. జయ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మాజీ, అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ నార్మల్ మన చేతిలో ఉన్న గురుజీ వాయిస్ చెప్పండి. ఎస్ గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. యాక్చువల్లీ ఒక చిన్న మన స్మార్ట్ ఫోన్ లోనే మంత్లీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నన్ను అప్డేట్ చేసుకుంటే నేను చాలా ఫాస్ట్ వర్క్ చేస్తారని. సో అదే విధంగా ఇక్కడ నేను డైమండ్ అవ్వడానికి 3 సంవత్సరాలు మీరు చెప్పింది ఖచ్చితంగా నా ఫ్యామిలీని రిచ్ గా చేసుకోవడానికి ఖచ్చితంగా ఫాలో అవుతాం మాజీ. అదేవిధంగా వాళ్ళకి ఇప్పించే విధంగా ప్రతిరోజు కమ్యూనికేషన్ ఉంటాం గురించి. సో అదే విధంగా ఇక్కడ ప్రతిరోజు వర్క్ అండి 5 ప్లాన్స్ 5 ఫాలోఅప్స్ అని చెప్పారు. సో ప్రతిరోజు రిపోర్ట్ అనేది కొంచెం మేము డిలే చేస్తాం గురించి. అంటే Day 1లో కొంచెం మాధవరావు సార్తో ప్రతిరోజు అట్లా రిపోర్ట్ పంపిస్తా ఉన్నాను. కానీ ఈ రోజు ఆ తప్పు కూడా తెలుసుకున్నాను గురించి. అదేవిధంగా తప్పులు స్వీకరించడంలో మీరు చెప్పారు పాజిటివ్గా. ఖచ్చితంగా మనం పాజిటివ్ ఉంటేనే ఇక్కడ డైమండ్ అవ్వడానికి. సో ఖచ్చితంగా ఏం చేంజ్ చేసుకుంటాం మావర్జీ. ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటేనే మీరు చెప్పారు, చాలా చాలా సందర్భాలు చెప్తూనే ఉంటారు మావర్జీ. డైమండ్ అవ్వడం అంటే ఫస్ట్ మన ఇన్సైడ్ డైమండ్ అయితేనే ఆ తర్వాత అవుట్ సైడ్ డైమండ్ గా కనిపిస్తామని చెప్పేసి ఇవన్నీ చేంజెస్ చేసుకుంటాం మావర్జీ. మీరైతే చెప్పారు తూచ తప్పకుండా పాటిస్తాం మావర్జీ. అదేవిధంగా టీం కూడా అలా చేస్తాం మావర్జీ. మీ ఒక గ్రేట్ గైడ్ లైన్ తీసుకొని మాకు గ్రేట్ అప్లైన్ తీసుకొని థ్యాంక్ యూ గురించి. థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. అవకాశం కూడా ధన్యవాదాలు మావర్జీ. రైట్ గ్రేట్ టైగర్స్. ఇంకొక సీనియర్ లీడర్స్ కొంతమందితో మాట్లాడదాం. హైదర్ లేదు. నెక్స్ట్ జోష్నా మేడం. జస్వంత్ సార్ వెల్కమ్. జోష్నా మేడం, జస్వంత్ సార్. గుడ్ మార్నింగ్ మహాగురుజీ. థ్యాంక్ యూ మహాగురుజీ, నాకు అవకాశం ఇచ్చినందుకు. కంపల్సరీగా గురుజీ ఈరోజు చాలా విలువైన విషయాలు అనేవి మా అందరికీ షేర్ చేశారు గురుజీ. ఖచ్చితంగా డైమండ్ అవ్వాలంటే ఇవన్నీ పాటించాలి అని చెప్పారు గురుజీ. ఖచ్చితంగా గురుజీ మీరు చెప్పిన 5 పాయింట్స్ కూడా డైలీ జూమ్ మీటింగ్ కానీ, డైలీ కమ్యూనికేషన్, డైలీ ఫీల్డ్ వర్క్, అలానే డైలీ రిపోర్టు, అలానే మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మీరు చెప్పినట్లు ఫాలో అవుతాం గురుజీ. సరి చేసుకోవడానికి రెడీగా ఉంటాము. అలానే మీటింగ్స్ కూడా ఎక్కువ మంది కొత్త వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తాం గురుజీ. ఎక్కువ మందిని తెచ్చుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ, నాకు అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్. గాడ్ బ్లెస్ యు మేడం. చూస్తున్నా మేడం. నెక్స్ట్ జస్వంత్ సార్. యో మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మాజీ.
మీరైతే నన్ను ఎక్స్క్యూజ్ చేస్తానే ఉన్నారు మావర్జీ, నేను పనిలో ఉండాలని. థ్యాంక్ యూ మావర్జీ. ఖచ్చితంగా నేనైతే డైలీ రిపోర్ట్ పెట్టేవాడిని మావర్జీ. కొద్దిగా హడావుడి అవటం మూలాన నేను రిపోర్ట్ పెట్టలేకపోయాను మావర్జీ. 0 అయిన రోజు పెట్టాను మావర్జీ, 5 డీడీలు అయిన రోజు కూడా పెట్టాను మావర్జీ. ఖచ్చితంగా పెడతాను మావర్జీ, మీకు రిపోర్ట్ పెడతాను మావర్జీ. ఈరోజు ఏ అయితే 3 పాయింట్లు చెప్పారో మావర్జీ, నేను కొన్ని విన్నాను మావర్జీ, కొన్ని ఏమో ఫోన్లు రావటం మూలాన కట్ చేశాను మావర్జీ. వీటన్నిటికి జ్యోత్స్న మేడం ఉంది కాబట్టి కొద్దిగా ధైర్యంగానే ఉండి నేను కూడా చేసాము, ఖచ్చితంగా చేస్తాము. థ్యాంక్ యూ. గ్రేట్. సో ఇది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇది జాగ్రత్తగా టీం మొత్తం వినేలాగా చూడండి సార్. టీం కూడా బాగా ఇంపార్టెంట్ ఈ టాపిక్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ దుర్గమ్మ మేడం, పెరలేడా దుర్గమ్మ మేడం, వెల్కమ్. గుడ్ మార్నింగ్ గురుజీ. జూమ్ లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గురుజీ, డైలీ రిపోర్ట్ విషయంలో నేను కరెక్షన్ తీసుకుంటాను గురుజీ. అలాగే జూమ్ స్ట్రెంగ్త్ కూడా పెంచుకుంటాను. సో పాజిటివ్ యాటిట్యూడ్ చెప్పారు. సో మీకు ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ రేపు మాకు కూడా జరుగుతాయి. మేము కూడా ఇవన్నీ ఎలాగా అంటే మీరు ఎలా అయితే ఏ ఆలోచన చేసైతే డైమెన్షిప్ దాకా వచ్చారో, సో మాకు కూడా ఇవన్నీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుజీ. సో ఇవన్నీ చాలా ముఖ్యం. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతిదీ నెగిటివ్ గా తీసుకుంటా ఉంటారు. సో ఈ రోజు ఎంటైర్ సెషన్ విన్న తర్వాత వారు కూడా ఈ బిజినెస్ లో ఏ మెథడ్స్ పాటిస్తే ఎట్లా సక్సెస్ అవ్వచ్చు అనే విషయాలు చాలా చక్కగా ఈరోజు టోటల్ సెషన్ అయితే ఇంకా అల్టిమేట్ గురుజీ. చాలా థ్యాంక్స్ గురుజీ, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గురుజీ. నిన్న మీతో మాట్లాడినాక చెల్లి నాకు ఈ ఆలోచన వచ్చింది అనమాట. మీతో ఈ విషయాలని చెప్పినట్టున్నా చెల్లి ఫోన్ లో. ఎస్ గురుజీ, చెప్పారు. ఇంకా ఇదే విషయాన్ని ఒకసారి అందరు కూడా డిస్కస్ చేద్దాం మీతో పీపీటీ అని ఆలోచన నాకు మీతో మాట్లాడినాక వచ్చింది అనమాట. సో ఏమనిపించింది చెల్లి, నేను 50 minutes అబౌవ్ మీతో మాట్లాడడం జరిగింది చెల్లిమ్మా. కమ్యూనికేషన్ ఎలా ఉంది? ఎస్ గురుజీ, చాలా రోజుల తర్వాత గురుజీ మీరు నాతో ఎక్కువసేపు మాట్లాడారు. సో అప్లైన్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ గురుజీ. కమ్యూనికేషన్ లేకపోతే ఎలా ఉంటదంటే, మీరు చెప్తారు కదా గాలిపటానికి అది తెంచుకుంటే ఎలా వెళ్ళిపోయిద్దో, ఆ తర్వాత పరిణామాలు ఎలా వస్తాయో తెలియదు అనమాట. అనుకుంటాం మన దగ్గర టీం ఉంది, సో మనం చేయగలం, మనకు అన్ని వచ్చి అనుకుంటాం. బట్ ఎప్పుడైతే అప్లైన్ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది నిన్న మీరు మాట్లాడిన తర్వాత చాలా ధైర్యం వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత సో అనిపించేది, అప్పుడప్పుడు నెగిటివ్ వస్తుండేది, ఇంత ప్రొలాంగ్ ప్రాసెస్ లో మనం నిలబడగలమా, ఈ బిజినెస్ మన వల్ల అవుతుందా. సో ఏ లెవెల్కి వెళ్ళినా ఈ పాయింట్ అనేది అందరికి వస్తుంది. బట్ అప్లైన్ కమ్యూనికేషన్, అప్లైన్ గైడ్ లైన్స్ అంటే ఒక కోచ్ని ఎంచుకొని కరెక్షన్స్ తీసుకుంటూ మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే సో ప్రతిదీ ఈజీ అయిపోతుందని అర్థమైంది గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. గాడ్ బ్లెస్ చెల్లిమ్మా. గాడ్ బ్లెస్ సో మచ్. సో నెక్స్ట్ గోపిశ్రీ మేడం, వెల్కమ్. జయ మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురు, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. నిజంగా మా గురుజీ, ఫస్ట్ మనల్ని మనం కరెక్షన్ చేసుకుంటే 100% బిజినెస్ అనేది సక్సెస్ అయిపోతుంది మా గురుజీ. ఈరోజు మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా మా గురుజీ, ప్రతిరోజు కూడా మా గురుజీ మనం జూమ్కి వచ్చి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండి ప్రతిదీ కూడా పాజిటివ్ గా చేస్తూ డైలీ మనం వర్క్ షెడ్యూల్ అనేది ఫస్ట్ మనం పెట్టాలి మా గురుజీ, అప్పుడే టీం అనేది పెడతారు మా గురుజీ. కంపల్సరీగా మా గురుజీ డైలీ రిపోర్ట్ కూడా మా గురుజీ, కరెక్షన్స్ కూడా మా గురుజీ, ప్రతిదీ కూడా మా గురుజీ, ఇది కూడా మా గురుజీ మేము అనేది ప్రతిదీ పాటిస్తూ ఖచ్చితంగా టీంకి పాటిస్తాం మా గురుజీ. 100% మా గురుజీ కొత్త వ్యక్తుల్ని మనం కనుక తీసుకొచ్చుకుంటూ ఉంటే కొత్త వాళ్ళని మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి ఖచ్చితంగా బిజినెస్ అనేది ముందుకెళ్తుంది మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురు, ఇంత మంచి అవకాశం ఇచ్చారు. రైట్, గాడ్ బ్లెస్ యు మేడం. సో నెక్స్ట్ లీనా మేడం. జయ మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. జూమ్ నుండి ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ సారీ మా గురుజీ, వీడియో ఆన్ చేసుకోలేదు, కొంచెం బయట వచ్చినాను మా గురుజీ. కానీ ప్రతి ఒక్కటి నేను వింటానే ఉన్నాను మా గురుజీ. ఈ రోజు మీరు ఏదైతే చెప్పినారో మా గురుజీ, అది ఎవరికో కాదు మా గురుజీ, స్పెషల్ గా నాకే చెప్పినట్లే నేను అనుకుంటాను మా గురుజీ. ఇంకా రిపోర్ట్ పాయింట్ అంటే మా గురుజీ, ముందైతే కంటిన్యూగా పెడతా అంటే మా గురుజీ, ఈ రోజు రిజల్ట్ తక్కువ అవడం వల్ల రిపోర్ట్ పెట్టలేకపోతాను మా గురుజీ. కానీ మా గురుజీ మళ్ళీ రిజల్ట్ అనేది తీసి ఏది కూడా మా గురించి మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా ఫస్ట్ రిజల్ట్ ఉండాలి మా గురించి. రిజల్ట్ కొంచెం తక్కువైన దానివల్ల మొత్తం ఇదవుతుంది మా గురించి. మళ్ళీ ఖచ్చితంగా మా గురించి మామూలు రిజల్ట్ తీసి మీతో రిపోర్ట్ అనేది డైలీ రిపోర్ట్ అనేది పెడతాను మా గురించి. మా గురించి గైడ్లైన్స్ మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి ఈ అవకాశం ఇచ్చిందండి. రైట్, ఇది కూడా మిస్టేక్ చెల్లి. ఎట్లా అంటే రిజల్ట్ రానప్పుడు ఎవరు కూడా అంటే ఏ అప్లైన్ కూడా అరే ఇలా రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి ఎప్పుడు తిట్టుకోరు, ఏ అప్లైన్ అనుకోరు.
రిపోర్ట్ మాత్రమే చూస్తాడు. రిపోర్ట్ పెడుతున్నామా లేదని చూస్తాడు, కానీ రిజల్ట్ వచ్చిందా లేదా చూడు. ఈరోజు నేను సేఫ్ షాప్లో నేను ఎవ్రీడే రిపోర్ట్ మా అప్లయన్స్ అందరికి పెడుతుంటాను. పంపిస్తాం, అది నా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అర్థమవుతుంది చెల్లి. ఒక ఇప్పుడు పొద్దున్నే ఉదయిస్తాడా ఉదయించడా? మేఘాలు అడ్డుకుంటున్నాయని, లేకపోతే అమావాస్య అని, పౌర్ణమి అని సూర్యుడు ఉదయించడం మానేస్తాడా? సూర్యోదయం సూర్యాస్తమయం అదంతా రెగ్యులర్ ప్రాసెస్. రిపోర్ట్ అనేది అంత ప్రాసెస్. మార్నింగ్ సూర్యుడు రాగానే జూమ్కి రావాలి, నైట్ 10-11 అవుతుంది రిపోర్ట్ రావాలి. కింద వాళ్ళ దగ్గర నుంచి మీరు కూడా రిపోర్ట్ తీసుకుంటారు. మీరు పంపించాలంటే కింద వాళ్ళ దగ్గర తీసుకుంటారు కదా, అప్పుడు వాళ్ళు కూడా అదే డూప్లికేట్ చేస్తారు, వాళ్ళ కింద వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేస్తారు. క్లియర్ ప్రాసెస్. రిజల్ట్ అప్ అండ్ డౌన్ ఉంటాయి, బట్ ఒకటే చెప్తున్నాను, వర్కింగ్ ప్రాసెస్ మాత్రం మారకూడదు. ఓకేనా చెల్లి? అది విషయాలు రైట్. ఇంకొక 2-3 లీడర్స్ ఉన్నారు, మాట్లాడి క్లోజ్ చేద్దాం. హనుమాన్ సార్, లీడర్ హనుమాన్ సార్. గుడ్ మార్నింగ్ మా గురించి. మా గురించి కంపల్సరీ మా గురించి మీరు ఏదైతే చెప్పారో కరెక్షన్ చేసుకుంటూ 100% మా గురించి డైలీ రిపోర్ట్ అనేది పంపిస్తాను మా గురించి. అంటే వర్క్ లేదు కాబట్టి ఇన్ని రోజులు పంపించలేదు మా గురించి. 100% వర్క్ జరిగినా జరగకపోయినా డైలీ రిపోర్ట్ అనేది కంపల్సరీ పంపిస్తాను మా గురించి. అలాగే మన 3 years లో డైమండ్ అవ్వాలి అంటే దీని గురించి ఈరోజు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మా గురించి. 100% సేఫ్ షాప్ అంటే పిచ్చి పట్టినట్టుగా చేస్తేనే డైమండ్ అవుతారు అనమాట. మనకు ఎలా పిచ్చి పట్టినట్టుగా మనం అలా వర్క్ చేస్తే మన కింద డౌన్ లైన్స్ వచ్చిన వాళ్ళ కొత్త వాళ్ళని కూడా అలా పిచ్చి పట్టేటట్టుగా చేస్తేనే కంపల్సరీ డైమండ్ అవుతారు మా గురించి. అలా అన్నిటి నేర్చుకున్నాను మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. గ్రేట్, గాడ్ బ్లెస్ లెజెండ్. సో అదేవిధంగా న్యూ బ్రాండ్ గోల్డ్ లీడర్ అనమాట. సో శ్రీకాంత్ సార్ గోల్డ్ కంప్లీట్ చేస్తారు. సో సార్ కోసం ఒకసారి బిగ్ క్లాప్. శ్రీకాంత్ సార్ వెల్కమ్ గోల్డ్ క్లబ్ లోకి ఎంటర్ అయినందుకు. బులా శ్రీకాంత్ సార్. మార్జీ జై మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. బండి మీద ఉన్నా గురించి ఫీల్డ్కి వెళ్తున్నా. సో థ్యాంక్ యూ మార్జీ, కొద్ది ధన్యవాదాలు మార్జీ అవకాశం ఇచ్చినందుకు. సో ఈ రోజు సెక్షన్ నెంబర్ 1 గా ఉంది మార్జీ. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు సెక్షన్ ద్వారా అందరూ కూడా మనలో ఏం కరెక్షన్స్ ఉన్నాయా, ఏం చేయాలనేది పూర్తిగా తెలిసింది గురించి. సో రెగ్యులర్ గా చెప్తానే ఉంటారు గురించి, మళ్ళీ చెప్పారు. అయినా ఎందుకు చెప్తారు అంటే సో ఈ మనందరికి చాలా అవసరం కాబట్టి పదే చెప్తూ ఉంటారు గురించి. సో ఈ రోజు కొత్తగా ఉన్న ప్యానల్లో కొత్తగా ఎవరైతే ఉన్నారో సో 100% లెర్నింగ్ అనేది మంచిగా తీసుకున్నారు మార్జీ. సో ప్రతిరోజు జూమ్కి కొత్త వాళ్ళని తీసుకురావాలి, ప్లస్ రోజు ఫీల్డ్ లో ఉండేటట్టు చేయాలి. సో కంపల్సరీగా రిపోర్ట్ అనేది రెగ్యులర్ గా పంపించాలి మార్జీ. సో రెగ్యులర్ గా రిపోర్ట్ విషయంలో కొంచెం నేను కూడా అనుకున్నాను మార్జీ. సో కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా పంపిస్తాను మార్జీ. సో అప్లైనర్ తో కమ్యూనికేషన్ లో ఉండి అప్లైనర్ గైడ్ లైన్స్ పైన నడిచి 100% డైమండ్ అవుతాను గురించి. నేను డైమండ్ అవటం కాదు, సో కింద వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా డైమండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురించి. ఈ అవకాశం ఇచ్చినందుకు కోరుకోరు ధన్యవాదాలు మార్జీ. గ్రేట్ గ్రేట్. శ్రీకాంత్ సార్ అండ్ వాళ్ళ మేడం మాధుర్య చెల్లి కోసం. సో శ్రీకాంత్ సార్ వాళ్ళ వైఫ్ అనమాట, మేడం కోసం ఒకసారి అందరూ కూడా బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్తామండి. గోల్డ్ క్లబ్ లోకి ఎంటర్ అయ్యారు వాళ్ళు. బిగ్ క్లాప్స్ వాళ్ళ కోసం. శ్రీకాంత్ సార్ అండ్ Congratulations and celebration when I tell everyone that you're in love. రైట్, కంగ్రాచులేషన్ శ్రీకాంత్ సార్ కి అందరూ కూడా చెప్పొచ్చు అనమాట. కంగ్రాచులేషన్ గోల్డ్ క్లబ్ ర్యాంక్ 4 అచీవ్మెంట్ చేసినందుకు, ర్యాంక్ 4 ఇన్కమ్ తీసుకున్నందుకు. కంగ్రాచులేషన్ శ్రీకాంత్ సార్, మాధుర్య మేడం గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బిగ్ కంగ్రాచులేషన్ శ్రీకాంత్ సార్, గోల్డ్. కంగ్రాచులేషన్ శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ సార్, శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ సార్, మాధుర్య మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, మాధుర్య మేడం ఉన్నారా టైగర్? ఉన్నారు గురుజీ. రైట్, ఒకసారి మేడం ఒకసారి మాట్లాడే ఛాన్స్ ఇద్దాం. టైగర్ చూడండి, మిగతా వాళ్ళందరూ కూడా చూడండి. వైఫ్ అండ్ హస్బెండ్ హానెస్ట్ గా ఎథికల్ గా పనిచేస్తే రిజల్ట్ ఎలా వచ్చింది అనేది ఈ రోజు శ్రీకాంత్ సార్ని మాధుర్య మేడం చూసి నేర్చుకోవచ్చు అందరూ. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకప్పుడు మాకు టీం రావట్లేదు గురించి, మాకు సక్సెస్ రావట్లేదు గురించి, ప్లాన్లు చెప్తున్నాం గురించి, మాకు రావట్లేదు గురించి అంటూ ఉండేవాడు శ్రీకాంత్ సార్. మాధుర్య మేడం కూడా అనేవాడు. చెప్పండి శ్రీకాంత్ సార్, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు నేను అనేటప్పుడు నేను ఏమనేవాడిని, మీ దగ్గర నెగిటివ్ వస్తే వినేవాడు కూడా కాదు.
ఎస్ మాజీ నేను పదే చెప్తూ ఉండాను గురుజీ, వర్క్ చేస్తున్నాం కానీ రిజల్ట్ రావట్లేదు అంటే, గురుజీ మీరు నన్ను కరెక్షన్ చేశారు గురుజీ. వర్క్ చేస్తున్నాం అంటే చేస్తున్నాం కదా సార్, మీరు మనస్ఫూర్తిగా చేయట్లేదు, మీ మనసులో బాగా నెగిటివ్ ఉంది. సో మీరు మనస్ఫూర్తిగా ఏదైతే ఎప్పుడైతే చెప్తారో అప్పుడే రిజల్ట్ వచ్చింది. సో మీరు మనస్ఫూర్తిగా చెప్పని రోజు రిజల్ట్ రాదు, పని అయితే జరిగింది కానీ రిజల్ట్ అయితే రాదు. సో మనసు పెట్టి పని చేయండి, 100% సక్సెస్ అవుతారని పదే చెప్తూ ఉండేవాడు సార్. సేమ్ ఏదైతే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తే 100% రిజల్ట్ వస్తుంది, మంచిగా సక్సెస్ వస్తుంది. ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మా మేడం నేను పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళి, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి, సో ఏ టైంకి వచ్చేవాళ్ళం, మార్నింగ్ వెళ్ళి సాయంత్రం 11, 12, 1 ఏ టైంకి వచ్చేవాళ్ళు తెలియదు, పిల్లలు ఇంట్లో అట్లానే ఉండేవాళ్ళు. బట్ ఆ రోజు అట్లా కష్టపడి బట్టే ఈ రోజు మాకు రిజల్ట్ అనేది మంచిగా దేవుడు ఇచ్చాడు. సేమ్ అదే రిజల్ట్ నీకు కావాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హార్డ్ వర్క్ చేయండి. సో మీ పిల్లల కోసం ఒక 2-3 సంవత్సరాలు కష్టపడండి, జీవితాంతం పిల్లలకు మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారని మీరు పదే చెప్తూ ఉన్నారు గురుజీ. ఫస్ట్ లో నేను ఏం చేసేవాడినంటే ఇంకా టీం ఇప్పుడు వస్తుంది కదా, ఇంకా మా మేడం ఎందుకులే ఇంట్లో కూర్చోబెట్టి నేనే వెళ్దాంలే అనే ఆలోచనలో ఉండేవాడిని గురుజీ. ఆ ఆలోచనలతో చానాలు చేశాను గురుజీ, కానీ రిజల్ట్ అనేది రాలేదు గురుజీ. సో ఎప్పుడైతే మీరు నన్ను పదే చెప్తూ ఉన్నారో, సో గురూజీ చెప్పింది నేను ఎందుకు వినకూడదు. సో ఈ రోజు రిజల్ట్ వచ్చింది అంటే వాళ్ళు ఏ వేలో వెళ్తే సక్సెస్ అయ్యారో అదే వే నాకు చెప్తున్నాడు కాబట్టి నేను వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి ఇక మా మేడం నేను కమిట్మెంట్ తీసుకొని వర్క్ అనేది చేయడం జరుగుతుంది గురూజీ. ఈ రోజు మా పిల్లలను కూడా గురూజీ, చిన్నపిల్లలు వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టేసి వాళ్ళు తిన్నారో తినలేదో తెలియదు గురూజీ. సో హార్డ్ వర్క్ ఆ విధంగా చేసాం కాబట్టి ఈ రోజు సక్సెస్ అనేది టీం అనేది వస్తుంది మార్జీ. సో థ్యాంక్ యూ మార్జీ, నాకు ఇంత మంచి గైడ్లైన్స్ ఇచ్చి నన్ను ముందుండి నడిపిస్తే నన్ను సక్సెస్ వేలో తీసుకెళ్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురుజీ. అదేవిధంగా నా అప్లైనర్స్ ఈ రోజు నన్ను పదే వెంటబడుతున్నారు గురుజీ. సో నా సక్సెస్ కోసం నన్ను సక్సెస్ చేయాలని, టీంని డెవలప్ చేయాలని, టీంని మంచిగా ర్యాంక్స్ అచీవ్మెంట్ చేయాలని పదే నన్ను ముందుండి నడిపిస్తున్న వ్యక్తులు గురుజీ, స్వామి గురుజీ, శ్రేణు గురుజీ, వీళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి గురుజీ. ఎందుకంటే ఈ రోజు మా రిలేషన్స్ కూడా, మా అమ్మ నాన్న కూడా రోజు రెగ్యులర్ గా మాట్లాడతారో లేదో తెలియదు కానీ నా అప్లైనర్స్ రోజు కమ్యూనికేషన్ లో ఉండి, సో నన్ను ఈ రోజు ఎట్లా వెళ్తున్నావు, ఎటు వెళ్తున్నావు, ఏంటి వర్క్ ఎలా జరుగుతుంది, డీడీలు క్లోజ్ చేయాలి, సో గోల్డ్ మెడల్ అచీవ్మెంట్ చేయాలి, ఈసారి ఛాంపియన్ మందే కావాలి, సో ఈసారి బాగా కమిట్మెంట్ తీసుకొని టీంతో వర్క్ చేయించండి అని పదే చెప్తూ ఉంటారు గురుజీ. సో ఎట్టి పరిస్థితుల్లో మార్జీ మా అప్లైనర్స్ ఏదైతే నాకు చెప్పారో ఆ గైడ్ లైన్స్ లో వెళ్తున్నాను. ఈసారి ఛాంపియన్, ఈసారి కొట్టాలని మనస్ఫూర్తిగా మనసు పెట్టి పనిచేస్తున్నాం గురుజీ. కంపల్సరిగా టీంలో అందరం కూడా అందరూ కూడా ఇంట్రెస్ట్ గా పనిచేసి సో ర్యాంక్ అనే అచీవ్మెంట్స్ అవుతున్నారు గురుజీ. కంపల్సరిగా మీ బ్లెస్సింగ్ తో మేము ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం మార్చి. పెద్ద శ్రీనివాస్ గురించి ఈసారి ఛాంపియన్ ట్రిప్ ఎవరిదంటే శ్రీకాంత్ దర్శనం మాది అంటున్నాడు. అందరూ నవ్వుకుంటారు. అంటే మార్జీ పోయినసారి రేపల్లి తర్వాత సెకండ్ ప్లేస్ మాదే అన్నారని, ఇక రేపల్లి క్యాన్సిల్ అయితే మాదేనేమో అనే ఆలోచనతో నేను మాదే ఈ తపన నేను చూస్తున్నాను. నేను మిగతా వాళ్ళందరూ మాది అని ఫార్మాలిటీ కంటే శ్రీకాంత్ సార్ ఎంత మనస్ఫూర్తిగా అన్నాడు నాకు మీ వర్క్ లో అర్థమైంది. నాకు ఈరోజు మాదిరే చెల్లి నువ్వు వర్క్ చేస్తున్న విధానం, ఆ రోజు నేను కూడా నవ్వుకున్నా. శ్రీకాంత్ సార్ కూడా రోజులా ఎప్పుడులాగే అందరిలాగే మాది అంటున్నాడే అనుకున్నా, కానీ రియల్ గా మీరు ఇక్కడ నుంచి అన్నారనే విషయం నాకు రియలైజ్ అయ్యా. మాదిరే చెల్లి నాకు పెడుతుంది మెసేజ్, గురించి ఫస్ట్ టార్గెట్ విన్నర్ అంటుంది. సో నేను అనిపిస్తుంది అనమాట, ఫస్ట్ టార్గెట్ విన్నర్ మీరే అవుతారు నమ్మకం. ఓకేనా? అవ్వాలి. మీరు ఏదైతే పెడుతున్నారో ఫస్ట్ టార్గెట్ విన్నర్ అని అవి చూపించాలి. ప్లాటినం లో ది బెస్ట్ పర్ఫార్మర్ గా మీకు ఛాన్స్ ఉంది. సో ఈ వారం ది బెస్ట్ పర్ఫార్మర్ గా అవి చూపించేసి ఫస్ట్ టార్గెట్ విన్నర్ కూడా మీరు అవి చూపించాలి. ఓకేనా? కంపల్సరీ ఆల్ ది బెస్ట్. ఛాంపియన్ ట్రోఫీ కొట్టొచ్చు. అంటే మా టార్గెట్ కూడా అదే గురుజీ, ఈసారి కంపల్సరీగా ఫస్ట్ మేమే ఉండాలి ఈ టార్గెట్ విన్నర్లు అని పనిచేస్తాం మాది. సో మనస్ఫూర్తిగా అందరు కూడా మా టీం నుంచే ఫస్ట్ పేరు ఉంటది గురుజీ. పోయినసారి 4 బ్యాంకర్ చేయించావు, నార్మల్ విషయం కాదేగా. సో ఈసారి గట్టిగా మీరు ఒక 20 మంది మీద ఫోకస్ చేస్తే టార్గెట్ విన్నింగ్ మీదే ఛాంపియన్ ట్రోఫీ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. సో నెక్స్ట్ మాదిరే చెల్లి, వెల్కమ్. జై హో గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ అవకాశం ఇచ్చినందుకు. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. సో మీ నోట నుంచి మా పేరు రావటం అనేది మాకు మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ గురుజీ. సో నిజంగా గురుజీ, డే బై డే ఏం వర్క్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎంత టైం చేస్తున్నాము అనేది పక్కన పెడితే గురుజీ, సో మీ ద్వారా ఎంత నాలెడ్జ్ తీసుకుంటున్నాము, మీ బ్లెస్సింగ్స్ ఎంత మా పైన ఉంది అనేది ఒక్కటే గురుజీ మేము ఆలోచించుకునేసి దాని ద్వారానే గురుజీ మేము ముందుకెళ్తున్నాము.
సో పాజిటివ్ వేలో ముందుకెళ్తున్నాం గురూజీ. స్టార్టింగ్ డేలో వర్క్ చేసాము, ఎథికల్ గా ఉన్నాము. అయినా కూడా గురూజీ ఎందుకు రిజల్ట్ రాలేదనంటే నేను ఒకటే అనుకున్నాను గురూజీ, గ్రాటిట్యూడ్ ఒకటి, ఇంకొకటి సిస్టమ్ ప్రకారం ముందుకెళ్ళలేదు గురూజీ. మనమే కాదు టీమ్ ని సిస్టమ్ కి కనెక్ట్ చేయడం అనేది దాంట్లో మేము ఫాల్ట్ అయిపోయాము. బట్ ఇప్పుడైతే గురూజీ ప్రతి టీమ్ కి అందరికి కనెక్ట్ చేస్తూ ప్రతి ఫ్రెషర్ ని సిస్టమ్ కి కనెక్ట్ చేస్తున్నాం గురూజీ. ఆ వేలో మీ బ్లెస్సింగ్స్ తో, అలాగే మనం ఏం చేస్తున్నామో మనకే కాదు అప్లైనర్స్ కి తెలియాలి కాబట్టి ప్రతి అప్లైనర్ కి సెండ్ చేస్తూ గురూజీ రియల్ గ్రాటిట్యూడ్ తో ఉంటున్నాం గురూజీ. అలాగే మీ బ్లెస్సింగ్స్ మా పైన ఉంటుంది గురూజీ. సో మేము డైమండ్ అయిపోయామని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాం గురూజీ. మేము అయిపోయామనే అదే వేలో వర్క్ చేస్తున్నాం గురూజీ. ఖచ్చితంగా గురూజీ ఇదే వేలో మీరు ఏది చెప్పినా సెల్ఫ్ కరెక్షన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం గురూజీ. సో మీరు చెప్పాలి, మీ నోట్ ద్వారా ఏ కరెక్షన్ వస్తే అంటే మేము ఏం చేస్తున్నామో మాకు తెలియదు గురూజీ, మీకు తెలుసు అనమాట. సో కాబట్టి మీ ద్వారా మేము ఆ కరెక్షన్స్ ఖచ్చితంగా తీసుకుంటాం గురూజీ. ఇదే వేలో ముందుకెళ్తాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని సిస్టమ్ కి కనెక్ట్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాం గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ చెల్లెమ్మ. ర్యాంక్ 5 కూడా ఈ నెలలోనే ఫినిష్ చేసి ర్యాంక్ 4 ర్యాంక్ 5 రెండు కలిపి ₹1,00,000 చెక్ తీసుకోండి. ఓకేనా? ఇదే విధంగా చెల్లి ₹1,00,000 చెక్ మీ అకౌంట్ లో ఉండాలా. ఓకేనా? ర్యాంకులు అయిపోతున్నాయి కాబట్టి మీరు ఈ నెలలో 2 ర్యాంకులు, నెక్స్ట్ మంత్ లో ర్యాంక్ 6 ర్యాంక్ 7 ఆ తర్వాత ర్యాంక్ 8 కూడా తీసుకోవాలా. ఎమరాల్డ్ అయిపోవాలా జూలై కల్లా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ చెల్లి. సో రైట్, గ్రేట్ అనమాట. సో ఫైనల్ గా ఇంకొక 2 లీడర్స్ తో మాట్లాడి క్లోజ్ చేద్దాం. సో గోల్డ్ లీడర్ బికమింగ్ పెరల్ వెంకటసాగర్ సార్, వెల్కమ్. వెంకటసాగర్ సార్ ఉన్నారా? ధర్నాసి రవి గారు. మావూజీ ఖచ్చితంగా మావూజీ మీరు ఏదైతే చెప్పారో మావూజీ ఖచ్చితంగా పాటిస్తాం మావూజీ. మా టీంకి కూడా గైడెన్స్ ఇస్తాం మావూజీ. ఎక్కువ మంది జూమ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతాం మావూజీ. నేను తక్కువ మందే రావడం జరుగుతుంది మావూజీ. అలానే టీంకి కూడా గైడెన్స్ ఇచ్చి ముందుకు తీసుకొస్తాం మావూజీ. థ్యాంక్ యూ మావూజీ. సో గ్రేట్. సో ఫైనల్ గా సంజయ్ రాణి మేడం, గురుమాత సంజయ్ మేడం, వెల్కమ్. సో ఈ రోజు ఏం నేర్చుకున్నారో ఓవరాల్ అనాలిసిస్ చేసి క్లోజ్ చేయాల్సి కోరుకుంటున్నాను. క్లోజ్ చేద్దాం ఇక. చెప్పండి. జయ మాగుజీ, గుడ్ మార్నింగ్ మాగుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగుజీ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజు జూమ్ ద్వారా ఏం నేర్చుకున్నామంటే మా గురించి స్టార్టింగ్ డేస్ గుర్తొచ్చినాయి మా గురించి. సో జూమ్ వింటుంటే ఒక్కొక్క రోజు బాగా నెగిటివ్ అనిపించేది మా గురించి. సో అది అండ్ వర్కింగ్ అంటే కాలేజీలో వర్కింగ్ చేసేటప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వర్క్ చేసింది ఇవన్నీ అంటే బిఫోర్ సేఫ్ షాప్ ఆఫ్టర్ సేఫ్ షాప్ అన్ని గుర్తొచ్చింది మాకు. స్టార్టింగ్ డేస్ లో జూమ్ లో ఎలాగే చెప్తుంటే మీరు డైమండ్ అయిపోతారు, మీరు పెద్ద పొజిషన్ ఉంటారు ఇట్లా అంటుంటే నిజంగా జరుగుతాయా అనిపించింది మా గురించి. ఈ రోజు రియల్ గా జరిగిపోతుంది. అండ్ మీరు చెప్తూ ఉంటారు మా గురించి రిజల్ట్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో కాబట్టి ఇది తక్కువ రిజల్ట్ వస్తుందని షెడ్యూల్ పెట్టుకోకుండా తక్కువ రిజల్ట్ వస్తుందని రిపోర్ట్ పెట్టుకోకుండా మేము అనేది కరెక్ట్ కాదనమాట. కరెక్ట్ గా ప్రతిరోజు షెడ్యూల్ పెట్టుకోవాలి. అండ్ మనం షెడ్యూల్ పెట్టుకుంటేనే మన డౌన్ లైన్స్ పెట్టుకుంటారు. అండ్ రిపోర్ట్ అనేది చేస్తేనే ఆ డౌన్ లైన్ అప్లైన్ పట్ల ఎంత గ్రాటిట్యూడ్ గా ఉన్నాడో అర్థం అవుతుంది. సో మీరు అంటూనే ఉంటారు మా గురించి గ్రాటిట్యూడ్ ఉన్న వాళ్ళు గ్లో అవుతారు, గ్రాటిట్యూడ్ తగ్గిన వాళ్ళు లో అయిపోతూ ఉంటారని. సో ఈ విషయాల్లో గ్రాటిట్యూడ్ అంటే ఇంకా మాటల్లో చెప్పడం కాదు, రిజల్ట్ ఓరియంటెడ్ లో కానీ అండ్ రిపోర్ట్ విషయంలో తెలియపరచడం ద్వారానే 100% రిజల్ట్ అనేది గ్రో అవుతుందని అర్థమైంది మా గురించి. 100% ఈ రోజు మీరు జూమ్ లో చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని పాజిటివ్ గా తీసుకొని పాజిటివ్ గా కన్వే చేసి పాజిటివ్ కమ్యూనికేషన్ చేస్తూ సో బెస్ట్ రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ అయ్యే విధంగా ఎఫర్ట్ అనేది ప్రతి ఒక్కరు పెడతారనేది అండ్ మీ ద్వారా మళ్ళీ మంచి మంచి విషయాలు మాకు కూడా రిమైండ్ అయినట్లు అనిపించింది మా గురించి. సో థ్యాంక్ యూ సో మచ్ మా గురించి ఇంత మంచి అవకాశం ఇచ్చి మంచి సిస్టమ్ లో నడిపిస్తున్నందుకు కొడుకు ధన్యవాదాలు మా గురించి. రైట్. సో అట్లాగే ఫైనల్ గా ఈ రోజు నేను 4 months షెడ్యూల్ అంటే 4 months అంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 3 months అనమాట. 100 రోజుల షెడ్యూల్ నేను మీకు ఫార్వర్డ్ చేశాను. ఈ 100 రోజుల్లో ఏమేమి యాక్టివిటీ జరుగుతాయి, ఎక్కడ ఏమేమి జరుగుతాయి, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే
13 వీక్స్ 14 వీక్స్ షెడ్యూల్ అనమాట అది. ప్రతి ఆదివారం నేనైతే ఇక నుంచి ప్రతి ఆదివారం ఖాళీగా ఉన్నాను. సో ప్రతి ఆదివారము నేను ఎక్కడో చోట యాక్టివిటీలో ఉంటాను. ఆ విధంగా నేను షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను కొద్దిగా షెడ్యూల్ చెప్తున్నాను, ఈ విధంగా మీరు ఫాలో కండి. సండే మే 19 అంటే నెక్స్ట్ సండే అనమాట, మంగళగిరిలో కోర్ ట్రైనింగ్ ఉండేది. ఏముండేదండి? మంగళగిరిలో కోర్ ట్రైనింగ్. ఈ మంగళగిరిలో కోర్ ట్రైనింగ్ 100 రూపీస్ కాంట్రిబ్యూషన్తో ఉండింది. శ్రీనివాస్ గారు మీరు ఆర్గనైజ్ చేస్తారు. 100 రూపాయల కాంట్రిబ్యూషన్ కూడా ఫుడ్ కోసం. ఓకేనా? 100 రూపాయల ఫుడ్ కోసం అరేంజ్ చేయండి. మార్నింగ్ 9 o'clock నుంచి ట్రైనింగ్ ఉంటుంది, ఈవినింగ్ 5 o'clock దాకా ఉంటుంది. క్లియర్? ఆదివారం 9 to 5. సో అక్కడ టీమ్స్ వచ్చేలాకే ఎవరైనా రావచ్చు. శ్రీనివాస్ గారి టీమే కాదు, దుర్గమ్మ మేడం టీం రావచ్చు, జ్యోతి మేడం టీం రావచ్చు, ఎవరి టీం అయినా రావచ్చు. క్లియర్? ఈవెన్ రేపల్ల టీం వాళ్ళు కూడా రావచ్చు విజయవాడ నుంచి. ఓకేనా? ఎం చంద్రబాబు సార్, మాధవరావు సార్, ఇది మీకోసం కూడా ఉపయోగపడింది. ఓకేనా? ఏ తారీఖున? 19న కోర్ ట్రైనింగ్. 100 రూపాయల కాంట్రిబ్యూషన్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ అటు స్వామిదాస్ గారికి ఫార్వర్డ్ చేయండి, శ్రీనివాస్ గారికి ఫార్వర్డ్ చేయండి, నాకు ఫార్వర్డ్ చేయండి వేరే టీం వాళ్ళు అయితే. ఓకేనా? సో నేను మొత్తం శ్రీనివాస్ గారికి ఇస్తాను, శ్రీనివాస్ గారికి అకౌంట్ చెప్తాము. సో లిమిటెడ్ ఎంతమంది సార్? 100 మెంబర్స్ కదా ఉంది. 100 మెంబర్స్ 100 వరకే ఉంది కాబట్టి ఎవరైతే ముందు ఇస్తారో ఫస్ట్ అయితే ప్రియారిటీ శ్రీనివాస్ గారు మీ టీం కోసమే. మీరు 100 ఫిల్అప్ అయినాక మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. ఓకేనా? చూసుకోండి ఇక. క్లియర్? సో నెక్స్ట్ మే 19 అయిపోయినాక మే 26న పలమనేరులో కోర్ ట్రైనింగ్ ఉంది. మే 26 పలమనేరులో కోర్ ట్రైనింగ్ ఉంది. సో లేనా మేడం? బీ రెడీ. పలమనేరులో కోర్ ట్రైనింగ్. సో మీరు అది కాంట్రిబ్యూషన్ పెట్టుకోవాలంటే 100 రూపీస్ కాంట్రిబ్యూషన్తో చేయాలి ఫుడ్ కోసం. ఫుడ్ వద్దనుకుంటే మధ్యాహ్నం నుంచి 12 o'clock నుంచి కోర్ ట్రైనింగ్ పెట్టుకోవాలి. ఎట్లా అనేది మీరు ఆలోచించుకొని చెప్పండి. లేనా మేడం? ఓకేనా? క్లియర్? సో రైట్. నెక్స్ట్ అట్లానే 27న నాకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఉంది. నెక్స్ట్ జూన్ 1 నుంచి 7 వరకు నాకు బ్యాంకాక్ ట్రిప్ ఉండేది. సో ఎవరైతే బ్యాంకాక్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా సో రెడీగా ఉండాలి. దానికోసం కూడా నేను ఈరోజు ఈవినింగ్ 9 గంటలకి సీనియర్ లీడర్ జూమ్ ఉండేది. ఆ జూమ్లో ఈ బ్యాంకాక్ హెచ్ఓవర్స్ కూడా మాట్లాడటం జరుగుతుంది. సో గెట్ రెడీ. ఈవినింగ్ 9కి ఈరోజు వెన్యూ బాగా సక్సెస్ చేయండి. వెన్యూ సక్సెస్ అయిపోయినాక ప్రతిరోజు ప్రతి ఆదివారం నైట్ కూడా 9 గంటలకు జూమ్ పెట్టుకుందాము. అది కూడా సీనియర్ లీడర్ జూమ్ ఉండేది. ఆ సీనియర్ లీడర్ జూమ్లో ఇవాళ ఈ బ్యాంకాక్ హెచ్ఓవర్స్ కూడా ఇన్వైట్ చేద్దాం. 9 o'clock జూమ్కి రెడీగా ఉండండి. క్లియర్? ఈరోజు వెన్యూ ఎంతమంది వచ్చారో నేను సాయంత్రం అడుగుతాను. ఈ వెన్యూకి సంబంధించి ఎవరెవరి టీంలో ఎంతమంది వచ్చారు, ఈ వెన్యూలు ఏం జరిగినాయో గ్రూప్లో ఫోటోలు కూడా నేను చెక్ చేస్తాను. ఓకే? సాయంత్రం ఎవరైనా పెట్టకపోతే మాత్రం మళ్ళీ జూమ్లో అడుగుతాను. సో బీ రెడీ. రైట్. నెక్స్ట్ జూన్ 9వ తారీఖున నాది ఓపెన్ సెలబ్రేషన్ ఉంది. మీ అందరికి కార్డులు కూడా ఇచ్చాను. డోర్ టు డోర్ వెళ్ళి ఇన్విటేషన్ చేయండి. కాంట్రిబ్యూషన్ ఎవరెవరు ఎంత ఇచ్చారో మళ్ళీ ఇప్పుడు గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో మీ యొక్క కాంట్రిబ్యూషన్స్ లెవెల్స్ పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి. క్లియర్? జూన్ 10న ఎవరైతే గోల్డ్ కంప్లీట్ చేస్తారో గోల్డ్ అండ్ అబవ్ వాళ్ళకి సోమశేఖర్ మావాజీతో మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. గోల్డ్ ఫినిష్ అవ్వాలి. గోల్డ్ లోపలికి లేదు ఛాన్స్. గోల్డ్ అండ్ అబవ్ వాళ్ళకి పర్సనల్ కౌన్సిలింగ్ ఉండేది మహావజీతో. నెక్స్ట్ జూన్ 16న కోర్ ట్రైనింగ్ ప్రతిపాడులో ఉండేది. సో ప్రతిపాడు కోర్ ట్రైనింగ్. సో ఆడ కూడా కాంట్రిబ్యూషన్స్ ఓన్లీ 100 రూపీస్తో ఫుడ్ వరకు కాంట్రిబ్యూషన్ తీసుకుంటారు. కోర్ ట్రైనింగ్ ఉంది ప్రతిపాడులో. గెట్ రెడీ టైగర్స్. 23న ఖమ్మంలో ఉండేది. సో ఆడ కూడా కోర్ ట్రైనింగ్కి కాంట్రిబ్యూషన్ 100 రూపీస్తో ఉండింది. సో గెట్ రెడీ. 23rd జూన్ 23rd ఖమ్మంలో. రైట్. జూన్ 30న గుంటూరులో కోర్ ట్రైనింగ్ ఉండేది. జూన్ 30న గుంటూరులో కోర్ ట్రైనింగ్ ఉండేది. ఏడా కోర్ ట్రైనింగ్ 300 రూపీస్ కాంట్రిబ్యూషన్తో ఉంటుంది. గుంటూరులో కోర్ ట్రైనింగ్ ఎలా ఉండేదంటే మనకి బండ్లమూడి గార్డెన్ బీఆర్ఆర్లో చూసారు కదా పెద్ద ఎల్ఈడి స్క్రీన్ చూసారా? పెద్ద ఎల్ఈడి స్క్రీన్. సో అలాంటి మెగా కోర్ ట్రైనింగ్. అందుకే దానికి 300 కాంట్రిబ్యూషన్ పెడతాం. అంటే పెద్ద హాలు, ఫుడ్, ఎల్ఈడి ఎన్ని ఉంటాయి. 300 పెట్టినా కూడా సరిపోదు. కానీ నాకు ర్యాంక్ 10 ఇన్కమ్ వచ్చింది కాబట్టి
ఆ ఉద్దేశంతో మీకు పెడతాను. నాకు ర్యాంక్ 10 ఇన్కమ్ ఒక 5-6 లక్షల దాకా వచ్చింది. దాంట్లో కొంత ఖర్చు అయినా పెట్టేసి మీకోసం ఆ రోజు కో ట్రైనింగ్ పెడుతున్నాం మీకోసం. సో పెద్ద చెక్ తీసుకోబోతున్నాం. పెద్ద పెద్ద చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ టెస్టిమోనియల్ చెప్పే అవకాశం కూడా ఇస్తారు. ఆ రోజు జూన్ 30న మెగా కో ట్రైనింగ్ దుమ్ము లేచిపోయింది అనమాట. ర్యాంక్ 7 ఇన్కమ్లు, ర్యాంక్ 6 ఇన్కమ్లు, ర్యాంక్ 8 ఇన్కమ్లు, స్వామిదాస్ గారిది ర్యాంక్ 8 ఇన్కమ్, సంజయ్ మేడం ర్యాంక్ 8 ఇన్కమ్, శ్రీనివాస్ గారు ర్యాంక్ 7 ఇన్కమ్ అండ్ లీనా మేడం ర్యాంక్ 7 ఇన్కమ్, గోపిశ్రీ మేడం ర్యాంక్ 8 పోటీలో ఉంది, అయితే రావచ్చు. సో నాకైతే ర్యాంక్ 10 ఇన్కమ్ వచ్చింది. ఓకే, ఇంకా చాలా మందికి ర్యాంక్ 5లు, ర్యాంక్ 6లు, మళ్ళీ కానీ సరే ర్యాంక్ 5 ఇన్కమ్ రాబోతుంది. ర్యాంక్ 6 ఇన్కమ్ తీసుకుంటారు వాళ్ళు. అలా పెద్ద పెద్ద ఇన్కమ్ తీసుకున్న వాళ్ళందరికీ రేపు జూన్ 30వ తారీఖున కో ట్రైనింగ్ లో దుమ్ము దుమారం అయిపోయింది. అంత పెద్ద సక్సెస్ వచ్చింది. దానికి స్ట్రెంత్ ఎక్కువ మంది తీసుకొని కేవలం ఒక 500 మెంబర్స్ తీసుకొని మెగా కో ట్రైనింగ్ కనెక్ట్ చేస్తాను జూన్ 30న. సో దానికి 300 కాంట్రిబ్యూషన్ అనమాట. క్లియర్? సో నెక్స్ట్ అట్లానే జూన్ అయిపోయింది. జూలై నెల, జూలై 7న మళ్ళీ పలమనేరులో మళ్ళీ కో ట్రైనింగ్ ఉంది. అలానే జూలై 14న కందుకూరులో కో ట్రైనింగ్ ఉంది. జూలై 21న మళ్ళీ రేపల్లెలో కో ట్రైనింగ్ ఉంది. జూలై 28న ఖమ్మంలో కో ట్రైనింగ్ ఉంది. క్లియర్? మళ్ళీ ఆగస్టు 4న మళ్ళీ ప్రతిపాడులో కో ట్రైనింగ్ ఉంది. మళ్ళీ ఆగస్టు 11న గుంటూరు ఆర్టీటీ మెగా సక్సెస్ యూఏ సెమినార్ 1200 షర్త్ విత్ 500 కాంట్రిబ్యూషన్ బై అభిషేక్ మావోజీ. సో సంజయరాణి మేడం అండ్ స్వామిదాస్ గారు ఇద్దరు రూబీ సెలబ్రేషన్స్ ఉంటాయి. మిగతా వాళ్ళు ఏమైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సెలబ్రేషన్ ఉంటాయి. నాది డైమండ్ షిప్ అయిపోయి ఉండేది. నా లెఫ్ట్ రూబీ రైట్ రూబీ అయ్యారంటే నాది డైమండ్ షిప్ క్లోజ్ అయినట్టు. డైమండ్ షిప్ అయినా డైమండ్ ఫంక్షన్ చేయరు, బట్ అది చాలా గ్రాండ్ గా రూబీ సెలబ్రేషన్ కోసం చేస్తున్నాము. నా డైమండ్ షిప్ కల్లా సో వీళ్ళిద్దరిని ఓపెన్ అన్నా చేయాలని ఉద్దేశం ఉంది నాకు. అందుకని రూబీ సెలబ్రేషన్ ముందే పెట్టేస్తున్నాం వాళ్ళకి. క్లియర్? సో ఆగస్టు 12న విన్నర్స్ ట్రిప్ ఉంది. మొన్న ఎవరైతే 40 మెంబర్స్ విన్నర్స్ ట్రైనింగ్ గోల్డ్ లో ఎవరైతే 40 మెంబర్స్ ఐలాండ్ తీసుకెళ్తానో వాళ్ళని అప్పుడు తీసుకెళ్లేదు కాబట్టి వాళ్ళు ప్లస్ ఈ కాంటెస్ట్ రైనింగ్ షవర్ ఇద్దరు కలిపి హైలాండ్ ట్రిప్ ఎంజాయ్ చేయబోతున్నాము. హైలాండ్ ట్రిప్. క్లియర్? సో ఇవి జరగబోయే యాక్టివిటీస్ అనమాట. సో ఇంకా ఏదైనా అడిషనల్ గా ఏదైనా టీంకి నా ద్వారా కో ట్రైనింగ్ కావాలంటే మిగతా డేట్లు ఇస్తాను, మిగతా షెడ్యూల్ ఏదైతే ఖాళీ ఉందో అప్పుడు ఇస్తాను. ఎవరైనా టీం కావాలంటే నాకు అప్రోచ్ చేయండి. ఓకేనా? నాకు సైట్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయినాక నేను రాబోతున్న కో ట్రైనింగ్స్ ఫస్ట్ మంగళగిరి టీంకి ఇచ్చాను. మంగళగిరి టీంలో బెస్ట్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో తర్వాత పల్మనేర్ టీం అట్లా కంటిన్యూగా అన్ని టీమ్స్కి ఇచ్చుకుంటూ వచ్చాను. సో గెట్ రెడీ టైగర్స్. మరి ఈ విధంగా చేసి ఈరోజు మరి దుమ్ము దుమారం చేసుకుంటూ ముందు వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. కో ట్రైనింగ్స్ లో సో రికగ్నేషన్స్ ఏముంటాయి అంటే యూఎస్సీ రికగ్నేషన్స్ ఉంటాయి కో ట్రైనింగ్స్ లో. అదేవిధంగా ర్యాంకులు అప్డేట్ బ్రాంజ్ కానీ సిల్వర్ వరకు ఉంటాయి. ర్యాంక్ 1, ర్యాంక్ 2, బ్రాంజ్, సిల్వర్ వరకు ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద మీటింగ్ లో ప్లాటినం, గోల్డ్ అండ్ అబోవ్ ఉంటాయి. ఓకే, సో ఇదనమాట ఈ రోజు నేను చెప్పాలనుకున్నది. సో ర్యాంక్ 1 అయిపోయిన వాళ్ళకి వెంటనే రికగ్నేషన్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ కల్లా సిల్వర్ అవ్వాలి, అది మెయిన్ ఎయిమ్. ఆ ఎయిమ్తోనే వీళ్ళకి ఈ రికగ్నేషన్స్ కూడా ఏర్పాటు చేసింది. శ్రీనివాస్ గారు అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ కుమారి మేడం వాళ్ళు ర్యాంక్ 1 అయ్యారు, మళ్ళీ అదే ర్యాంక్ 1తో ఉండకూడదు. జూన్ 9 కల్లా ర్యాంక్ 2 అయిపోవాలి. అందుకనే వాళ్ళకి చెప్పిస్తుంది. ఓకేనా? సో సిల్వర్కి చేయలే కానీ ర్యాంక్ 1, బ్రాంజ్ వరకు చేస్తారు రికగ్నేషన్స్. ఓకేనా? యూఎస్సీ ర్యాంక్ 1, బ్రాంజ్ ఈ రికగ్నేషన్ చేస్తాను. సో అలానే పాస్పోర్ట్ పెట్టుకోండి. పాస్పోర్ట్ రికగ్నేషన్ ఉంటుంది సోమశేఖర్ మాజీ ద్వారా. ల్యాప్టాప్ తీసుకోండి, ల్యాప్టాప్ రికగ్నేషన్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నాతో ఫోటో తీసుకోవచ్చు. పాస్పోర్ట్ పెట్టుకున్న వాళ్ళు పాస్పోర్ట్ అప్లికేషన్ ఫోటో తీసుకోవచ్చు మీ ఏరియాలో. అండ్ అదేవిధంగా ల్యాప్టాప్ కొంటే ల్యాప్టాప్ ఫోటోలు కూడా తీసుకోవచ్చు. క్లియర్? సో నెక్స్ట్ ఓపెన్ లెవెల్లో ట్రైనింగ్, ఇప్పుడు దాకా రూబీ లెవెల్లో చూసారు, ఓపెన్ లెవెల్లో ట్రైనింగ్ చూడబోతున్నారు. దుమ్ము దుమారం కాబోతుంటాయి గ్యాస్. ఈ 3 నెలల్లో ఏదైతే నిలిచానో ఈ ఓపెన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డైమండ్ లెవెల్లో ట్రైనింగ్ లో మళ్ళీ అప్పుడు షెడ్యూల్ ఇస్తాను. ఈ 3 నెలలు దుమ్ము దుమారం కాబోతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం అందరూ కూడా రెడీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. ధన్యవాదాలు అందరికీ. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఈ విషయాలన్నీ కూడా ఫాలో అవడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? I'm a target winner.
సాయంత్రము 9 గంటలకు జూమ్ ఉండిద్ది. ప్లాటినం అండ్ అబోవ్ వాళ్ళందరూ కెమెరా ఆన్ చేసుకుని కూర్చోవాలి. ప్లాటినం ఫినిష్ కాకుండా ఎవరిని పిలవను. ప్లాటినం అండ్ అబోవ్ వాళ్ళందరూ వస్తారు. అదేవిధంగా రేపు బ్యాంకాక్ రాబోయే వాళ్ళు కూడా వస్తారు. కెమెరా ఆన్ చేసుకుని కూర్చోవాలి. రేపు రాబోయే బ్యాంకాక్ రాబోయే 24 మంది ప్లాటినం అండ్ అబోవ్ వాళ్ళు వస్తారు. సో సాయంత్రం జూమ్ ఉండిద్ది. బీ రెడీ టైగర్స్, బీ రెడీ, గెట్ రెడీ. సో ఈ రోజు మరి వెన్యూకి ఎంతమంది వస్తారు ఏంటి కదా అనేది కూడా చూస్తాను. సో ఎక్కువగా మీరు చేసుకొని గ్రోత్ చేసి సో మీ టీమ్ సక్సెస్ వైపు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్. అందరూ కూడా అందరితో జూమ్ క్లోజ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మహర్జీ. థ్యాంక్ యూ మాజీ. కొట్టుకోండి. ధన్యవాదాలు మాజీ. ధన్యవాదాలు.